7 ప్రపంచంలో ఆ కులం ఈ కులం ఈ జాతి ఆ జాతి ఆ కులం కాకుండా ప్రతి వ్యక్తి చేస్తున్న పాపాలు 7 రకాల్లో నేను 6 విషయాలు చెప్పేసా ఆల్రెడీ కదా. 6 విషయాలు చెప్పేసా. ఏంటిది అది చెప్తారు ఎవరన్నా? 1 గర్వం అన్నది ప్రతి కులానికి ప్రతి మనిషికి ఉండదు కదా, ప్రతి మనిషికి ఉండదు. 2 అసూయ లేని మానవుడు లోకంలో ఎవరు ఉండరు. 3 కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కోపం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు, ప్రతి వారి కోపం ఉండదు. 4 తిండిపోతానం తినాలనే ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది, తినకూడదనే వాళ్ళు ఎవరు లేరు. 5 కామం. ఈ కామం మనుషుల్ని ప్రపంచాన్ని జీవితాన్ని నాశనం చేస్తుంది, ప్రజలందరినీ కూడా పాడు చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది. ఇది 5వది. 6వది సోమరితనం. మనిషి సోమరితనం ఉండడం ద్వారా ఉన్న ప్రమాదం ఏంటంటే ఫలాలు సంపాదించలేడు. ఏంటిదంటే ఫలాలు సంపాదించలేడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోలేడు అనే మాటను మనం విన్నాం. ఈరోజు 7వ పాఠం ఏంటంటే దురాశ. 7వ పాఠం నేను చెప్పేశాను కదా, దురాశ. ఈ దురాశ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. దురాశ మానవ జీవితంలో ఇది చాలు అనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. దురాశ ఒక్కసారే వచ్చి పడిపోవాలి, ఒక్కసారే బాగుపడిపోవాలి, ఒక్కసారే అనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుందన్నమాట మానవ జీవితంలో. ఈ దురాశ అనేది ఒక క్రైస్తవులుగా, ఒక ముస్లిమ్స్గా, ఒక హిందువులుగా కాదు, అందరికీ ఉంది. దురాశ లేని మానవుడు లేడు. ఏదైనా నీకు కారు ఇచ్చేస్తాను ఇప్పుడు అంటే వద్దంటామా, తీసేసుకుంటాం, అవునా? దురాశ లేని మానవుడు లేడు. మనసుకి ఆశ ఉండొచ్చు కానీ దురాశ మహా ప్రమాదం. ఆశ ఉండొచ్చు, ఆశ ఉండంటే నీకు కావాల్సినంత నీకు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలి, తప్ప మంచిది. మంచి భార్య ఉండాలి, మంచిదే. మంచి భర్త ఉండాలి, మంచిదే. పిల్లలు ఉండాలి, మంచిదే. ఇది ఆశ. కానీ దీన్ని దురాశ మహాభయంకరమైన ప్రమాదం. ఆ దురాశే ఎంతవరకు తీసుకెళ్తుందో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ దురాశ లేని మానవుడు లోకంలో ఎవ్వరు లేరు. ఈ దురాశ మనిషిని ప్రమాదకరంలో తీసుకువెళ్తుంది. ఈ దురాశ జనాభాని అంతం చేస్తుంది. ఈ దురాశ మనిషిని పాపంలోకి దింపుతుంది. ఈ దురాశ ఎంత భయంకరమైందో ఈ 7వ సందర్భం. 7 సందర్భాలు లేనోళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఇది దురాశ. దురాశ ఏంటి? దురాశ అంటే మీకు చెప్పాలి. ఓసారి 4 వ్యక్తులు దొంగతనం చేసి ఒక చోటుకి వెళ్ళి డబ్బులు పంచుకుంటున్నప్పుడు మనిషికి ఒక 4 లక్షలు వచ్చినాయి, 16 లక్షలు. మనిషికి 4 లక్షలు వస్తే వీళ్ళిద్దరూ ఉన్నారంటే, అరే మంచి ఆకలి వేస్తుంది, ఒక ఇద్దరు వెళ్ళి రొట్టెలు తీసుకురా, ఇంట్లో కొట్టుగడికి వెళ్ళి రొట్టెలు కానీ టిఫిన్ కానీ పట్టుకురాండి అని చెప్పి పంపించారు. వీళ్ళిద్దరూ టిఫిన్ తీసుకొస్తాకి వెళ్ళారు. వాళ్ళు టిఫిన్ చేసి టిఫిన్ తీసుకొస్తాకి వెళ్ళారు. అర్థమవుతుందమ్మా? వాక్యం వినాలి. వారు టిఫిన్ చేసి తీసుకొస్తాకి వెళ్ళారు. వీళ్ళిద్దరికి ఏం కలిగిందంటే ఈ 16 లక్షలు 4 పంచుకుంటే 4 లక్షలు వస్తున్నాయి కనుక వచ్చిన వాళ్ళిద్దరిని దొరికినట్టు 2 కర్రలు రెడీగా చేసుకుందాం. వచ్చినట్టు ఏం చేద్దాం? కొట్టి చంపేస్తే ఆ 16 లక్షలు మన ఇద్దరు అయిపోతే చెరుకు 8 లక్షలు పంచుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. ఆ టిఫిన్ తెచ్చేవాళ్ళు ఏం చేశారంటే, మనం వెళ్ళి ఈ 16 లక్షలు 4 పంచుకునేది కంటే మన ఇద్దరం పంచుకోవాలి, వాళ్ళు ఏ టిఫిన్ అయితే తెమ్మన్నారో ఆ టిఫిన్లో ఇష్టం పోసి తీసుకెళ్ళిపోదాం, తినంగానే వాళ్ళు చేస్తారు అని చెప్పారు వీళ్ళిద్దరు. సరే, వాళ్ళిద్దరూ చంపడానికి ఇష్టం పోశారు. వీళ్ళిద్దరూ కొట్టి చంపడానికి 2 కర్రలు రెడీకి పెట్టుకున్నాను. వీళ్ళు వెళ్ళగానే ఏం చేశారంటే టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంతే, టిఫిన్ చేసి అక్కడ పెట్టారు. వీళ్ళిద్దరూ దొరకడు అందినోడు అందినట్టుగా తల మీద కొట్టి తల పగలు కొట్టి చంపేశారు ఇద్దరిని. ఆహా, ఎంత సంతోషం రా మనకి! ఇవాళ మనకి చెరుకు ఒక 8 లక్షలు వస్తున్నాయి. ఎంత అదృష్టవంతులు అనుకున్నారు. డబ్బులు ఇద్దరు పంచుకున్నారు, ఇద్దరు టిఫిన్ చేశారు. ఏమైంది? వాళ్ళిద్దరూ చచ్చారు. కారణం ఏంటంటే ఆ డబ్బులు దొరికేసినాయి, అసలు ఇంటికి వెళ్ళిపోయింది.
కారణం ఏంటి అంటే దురాశ. మానవునికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ మహాభయంకరమైంది. లేని దాన్ని కోరుకోకూడదు, ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైనా నేర్చుకోండి, ఉన్న ఇల్లు అమ్ముకోవద్దు, లేని ఇల్లు కోసం చూడొద్దు. ఉన్న భార్యను పోగొట్టుకోవద్దు, లేని భార్య కోసం చూడకూడదు. ఉన్న భర్తను పోగొట్టుకోకూడదు, లేని భర్తను కోసం చూడకూడదు. అంటే ఇంకా చెప్పాల్సి వస్తే ఉన్నదాని కోసమే తృప్తి పడాలి కానీ లేని దాసు కోసం ఎదురు చూడటం మంచిది కాదు. ఉన్న దాంట్లో తృప్తి పడేవాడు గొప్పవాడు. ఈ రోజున కార్డు బియ్యం ఉన్నాయా, అదే సంతోషం, అదే సంతోషం. కనుక దాన్ని మించింది రెండోది లేదు. ఉన్న దాంట్లో తృప్తి పడేవాడు మనిషి, లేని దాన్ని ఆశించేవాడు మృగం. కానీ బైబిల్లో మనం చక్కగా మనం చూడాల్సి వస్తే లేని దాన్ని ఆశించకూడదు. కష్టపడుకోవడం తప్పేం లేదు కాదు, కానీ ఉచితంగా రావాలని కోరుకుంటాం మాత్రం అది మహాభయంకరమైన తప్పు. దాని ద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు త్వరగా చెబుతాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్లు తెలివి వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నీవు వాటిని తినున దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు అవమ్మ ఎక్కడుంది? ఈ పండు తింటే సస్తారు, ఈ పండు తింటే సస్తారు, తినొద్దు తింటే సస్తారు అన్నప్పుడు అవమ్మ ఎక్కడుంది అప్పుడు అని పాస్టర్ గారిని అడిగా మన వచ్చిన ఆయన్ని. ఆయన అన్నాడు, ఏదేం తోటలో ఆదాంతో పాటు ఉందండి అంటున్నాడు. బైబిల్ చదువుకో అన్నా. ఒకటే మాట చెప్పా, బైబిల్ చదువుకో, అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా ప్రతి వాళ్ళు బోధిస్తున్నారు, అది బోధ కాదు. బైబిల్ 24 గంటల బైబిల్ కనీసం ఒక 2 గంటలైనా గట్టిగా చదవాలి. 24 గంటల్లో 2 గంటలైనా బైబిల్ గట్టిగా చదవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, అవమ్మ ఎక్కడుంది? ఆదాములో ఉంది అని ఆదాములోంచి బయటికి ఇంకా రాలేదు. ఎప్పుడు వచ్చింది? 18వ వచనంలో వచ్చింది. 17వ వచనంలో చెప్పాడు, 18వ వచనంలోకి బయటకు వచ్చింది ఆదాములోంచి. అంటే అప్పుడు 18వ వచనంలో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆమె పేరు పెట్టాడు నారీ. ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నా నరుడు నుండి తీయబడును గనక నారీ అనబడను. నారీ. ఆదాము తన భార్యతో చక్కగా నారీ అని చక్కగా పేరు పెడుతున్నాడు. ఒకసారి ఇద్దరు ఇట్లాగే పెళ్ళయిందంట. పెళ్ళయి రిక్షా ఎక్కారంట. రిక్షా ఎక్కి కూర్చున్నారు. కొత్తగా పెళ్ళయింది, అత్తోరింటికి పంపుతున్నారు. వీళ్ళిద్దరూ అప్పటికి మాట్లాడుకోవాలా, పెళ్ళయింది కదా మాట్లాడుకోవాలా. ఇప్పుడైతే పెళ్ళికి ముందే మాట్లాడుకుంటారు ఫోన్లు చేసి, బాగున్నావా, పరిస్థితులు ఏంటి, అసలు నేనంటే ఇష్టమేనా ఇష్టం లేదా అని పెళ్ళికి ముందే కొంచెం చక్కగా. ఇది ట్రైనింగ్ మాట, చాలా బాగుంటుంది ఇది ట్రైనింగ్ పెళ్ళికి ముందే. అసలు మా పాస్టర్ గారు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెను సరిగా నేను చూడాల. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతలా ఉంది. అమ్మో ఏంట్రా బాబు, అసలు నేను చేసుకునే అమ్మాయి ఏదంటే ఈమె అంటున్నారు. అమ్మో ఏంటి, నేను అప్పుడే బక్కగా ఉన్నా, ఏం చేయాలి అర్థం కాక. అయితే ఇప్పుడు పారిపోయి రావాలా, వచ్చేయాలా, పెళ్లి చేసుకోవాలా నాకు అర్థం కాల. ఏదేమైనా సరే చేసుకుంటే మంచిది అని పెళ్లి చేసుకుంటుంది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఇష్టమై ఆ అబ్బాయిని చేసుకో, ఆ అమ్మాయిని చేసుకోమంటే చేసుకునేవాళ్ళం. ఈ రోజు అలా కాదు. పెళ్ళికి ముందే ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ముందు పేరు వచ్చింది, పిల్ల అనుకున్నామంటే చాలు ఫోన్లు వెళ్ళిపోతాయి, నెంబర్లు తీసేసుకుంటారు. హలో, అసలు ఏంటి పరిస్థితి, ఇవన్నీ అసలు అదో పెద్ద ట్రైనింగ్ అయిపోద్ది. పెళ్ళయ్యేపాటి ట్రైనింగ్ అయిపోద్ది, మాటలు కలిసిపోతాయి. అప్పుడు కల్లా బెరిగిపోద్ది వాళ్ళ మీద. అది కూడా అందుకు మంచిదే, బెరుకు పిరికితనం పోద్ది. అదే ఏం మాట్లాడేది ఆ రోజున ఏమవుతుంది, కొంచెం బెరుకు, కొద్దిగా ఎట్లా మాట్లాడే అర్థం కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నాకులాగే మా పాస్టర్లాగా రిక్షా ఎక్కారంట. ఎక్కి రిక్షా ఎక్కి కూర్చున్నారు. నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడలా, నాతో ఆమె ఎప్పుడు మాట్లాడలా. కూర్చోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరికి పాస్టర్ గారు పేర్లు మార్చేశాడు. మా మామగారు నాకు పెట్టాడు పేరు ఇస్రాయేల్ అని, తర్వాత దేవుడు కూడా అదే పేరు పెట్టి పిలిచాడు. ఇలా పేరు పెట్టి పిలిచిన తర్వాత రిక్షా ఎక్కి కూర్చున్నారంట. కూర్చునే వాటికి ఇప్పుడు ఏం మాట్లాడాలి అయ్యగారితో తెలుతుల్లా. ఈయనకి సుందర్రావు అని పేరు పెట్టారు, ఈయన సుందరమ్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, పెళ్ళైన కొత్తలో మరి ఓ ఆయ అంటే పద్ధతిగా ఉండదు, యారా అంటే మరీ చండాలంగా ఉంటుంది అని ఇప్పుడు ఏం చేయాలి. అప్పుడు సుందర్రావు అంటానికి ఎవరు మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇద్దరికి. సరే మనమే మాట్లాడదాంలే, పెళ్లి కొడుకు సిగ్గుగా ఉన్నాడులే అనుకొని అప్పుడు అంటుందంట సుందరా అంటుందంట. సుందరరావు ఏమైపోయాడు చెప్పండమ్మా,
సుందరమయ్యాడు. సుందరా సుందరా అనే వాటికి అప్పుడు అంటే పెళ్లి కొడుకు అన్నాడు, చూసి ఆ యొక్క పెళ్ళి యొక్క ఘాటు అలా కొడుతుందన్నమాట. స్టార్టింగ్ ఘాటు కనుక స్టార్టింగ్లో అలా కొడితే తర్వాత ఓట్లు ఎలక్షన్లు బాగా ఉంటాయి కనుక కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే స్టార్టింగ్ అలాగుంటుంది, తర్వాత అంతం చాలా ఘోరంగా ఉంటుంది. యేసుప్రభు చెప్పింది ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్యాంతం గొప్పది. కార్య ఆరంభంలో ఉన్న ప్రేమ కార్యాంతం వరకు ఉంటుందా? ఉండదు. ఫస్ట్ పెళ్లి కొడుకు అడిగాడంట, ఎవని మైసూర్ పాకం కావాలో అడిగిందంట పెళ్లి కూతురు. మైసూర్ పాకం అనగానే 2 బట్టలు సర్దేసుకొని బ్యాగ్ తీసుకొని మైసూర్ వెళ్ళిపోయాడంట పెళ్లి కొడుకు. ఎందుకనంటే మళ్ళీ కనపడలా. అడిగారంట, ఏమి పెళ్లి కొడుకేంటి ఏమో తెలియదు, ఏదో 4 బట్టలు కట్టుకుని వెళ్ళిపోయాడు అంత లేకుండా. ఎక్కడికి వెళ్ళేవారా బాబు అంటే, నా భార్య ఫస్ట్ అడిగిన కోరిక ఏంటంటే మైసూర్ పాకం అడిగింది, అందుకే మైసూర్ వెళ్ళాను అన్నాడంట. 2 పిల్లలు పుట్టిన తర్వాత చెప్పాడంట మైసూరు పాకం. అప్పుడు అందంట, అయ్యా మళ్ళా మైసూరు పాకం తినాలనిపిస్తుందంటే పక్కన కొట్లో ఉంది కొనుక్కోమన్నాడంట. కారణం ఏంటంటే మొదట్లో ఉన్న ఆ ప్రేమ, ఆదాముకి మొదట్లో ప్రేమ ఏమంటే నారీ అంటున్నాడు. నారీ అని అక్కగా పేరు పెట్టుకొని అవ్వమ్మ అని పేరు పెట్టాడు. అంటే అనేక మందికి తల్లిగా దేవుడు మార్చాడు. మంచిది. ఇక్కడ మన పాఠంకి వెళ్ళిపోదాం. అవ్వమ్మ ఆదాములో ఉంది. ఆదాములోంచి 18వ వచనంలో ఆదాములోంచి బయటికి తీశాడు. 18వ వచనంలోనే ఆ వివాహ వ్యవస్థ 18 వచనం 16, 17, 18 వచనాల్లో 19, 20 వచనాల్లో ఆదాము పిలుస్తాడు నా నారీమణి అని చెప్తాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం నారీ అంటాడు. కారణం ఏంటి తెలుసా? ఆదాము అలా పిలిచాడు. మన స్టోరీ ఏంటంటే ఈ 2:17లో ఆదాము లేదు, 2:18లో ఆదాము సృష్టించబడింది. అంటే ఆదాము నరుని నుండి తీయబడింది. అలా చెప్పచ్చు. 3లోకి వచ్చేవాటికి సాతాను ఎంటర్ అయిపోయింది. అవునా? సాతాను ఎంటర్ అయిపోయి అవ్వమ్మా ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా అంటే చెప్పాడు అని చెప్పిందా, చెప్పలేదని చెప్పిందా? చెప్పాడు. అంటే ఆదాములో ఉండి కూడా ఎంది ఈయన చెప్పాడు పండు తినొద్దని, ఈ వృక్షఫలం తినొద్దు అని చెప్పాడు. అయితే ఈ పండు తింటే నువ్వు గొప్పదానం అయిపోతావు. అక్కడ చెప్పిన 3వ వచనం చదవండి. అక్కడ చక్కని మాట ఉంటుంది. 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, మీరు సావరు. ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు వెరుగునట్లు దేవతల వలె. ఇప్పుడు ఎక్కడ పుట్టింది ఆశ? దురాశ. మానవుడిగా బ్రతకాల్సిన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు దేవతలుగా అయిపోవాలనుకున్నారు. అంటే నీ కళ్ళు తెరవబడ్డాయి లేదా? మనోనేత్రములు మూతబడ్డాయి, శరీర సారమైన తెరవబడ్డాయి. అందుకనే సిగ్గేసి ఆకులు కట్టుకున్నారు. అదే కళ్ళు తెరవబడతామంటే. కళ్ళు తెరవబడ్డాయి. రెండోది ఏం జరిగింది అంటే మీరు దేవదూతల వల్ల అయిపోతారు. దేవుడు అంత పవర్ అయిపోద్ది. మీరే సృష్టించేతారని ఎప్పుడైతే ఆ సర్పము చెప్పిన మాటలు విందో, ఆ మాటలు వినగానే అవ్వమ్మకి ఏం పుట్టింది? దురాశ ప్రారంభించింది. మానవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇక్కడ మనం ప్రశ్న నేర్చుకోవాలి. దేవుడు పిలిచాడు, అవ్వమ్మా ఆదాం ఎక్కడున్నారు అంటే, నీ స్వరం వినగానే మేము సిగ్గుపాలి ఉన్నాం, చెట్టు చాటం దాక్కున్నాం. ఎందుకు మీరు సిగ్గు కలిగింది? ఎందుకు అంటే, అగో నువ్వు తినవద్దన్న పండు నాకు పెట్టేసిన అవ్వమ్మ అని అవ్వమ్మే చెప్పాడు. అప్పుడు అవ్వమ్మ ఏం చెప్పింది? సర్పం మీద చెప్పింది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటామే, ఇలా చెప్పుకుంటూ వచ్చేశారు. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే, నేను తినవద్దన్న పండును తిన్నారు కనుక ఇగో సర్పమా, నీకు ఇక్కడి నుంచి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, నోటి మాట ఉండదు, నేలను పాగుతావు, మన్ను తింటావు అని చెప్పేశాడు. ఇది మొదటి ప్రశ్న. అవ్వమ్మగా అని చెప్పాడంటే, నేను వద్దన్న పని చేసావు కనుక నువ్వు గర్భవేదన పడతావు అని చెప్పాడు. 3వ విషయంలో ఆదాముకు చెప్పాడు, గచ్చ పొదలను ముళ్ళ పొదలను చెవపరుచుకుంటావు, అప్పుడే నువ్వు తింటావు, రాకపోతే నీకు తిండి దొరకదు అని చెప్పేశాడు. ఈ శాపానికి గురవట కారణం ఏంటంటే వీళ్ళ దురాశ కారణం. మానవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ చాలా భయంకరమైన ప్రమాదం. దురాశ అంటే మాట జ్ఞాపకం వచ్చేస్తుంది.
ఒక ఆమెకి ఎప్పుడు చూసినా సంబంధం దొరకట్లేదంట, సంబంధం కుదరట్లేదంట. ఎవరు వచ్చిన కుర్రోడు మంచి ప్లాన్ ఏంటంటే బారు జుట్టు అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటానని 20 సంబంధాలు చూశారంట. ఎక్కడికి వెళ్ళినా తోకల్లా కనిపిస్తున్నాయంట జుట్లు. తోకలా చిన్న చిన్న తోకలేగా ఊడిపోతున్నాయిగా, చిన్న చిన్న తోకల్లాగా కనిపెడుతున్నాయి అంట. బారు జుట్టు కావాలంటే మధ్యలో పెళ్లి కొడుకు అన్నాడంట. ఒక కుర్రోడు ఉన్నాడు చాలా మంచోడు, అడుగు పిచ్చి ఉంది, బారు జుట్టు కావాలి. అయితే బారు జుట్టు ఎంతలో తయారు చేయాలి, ఊరికి తయారు చేయొచ్చు, సరే తీసుకొచ్చేయండి పెళ్లి కొడుకు అని చెప్పి 4 సవరాలు తగిలిచ్చారంట. ఒకటి వెనకాల ఒకటి, 4 సవరాలు ఒకటి వెనకాల ఒకటి తగిలిచ్చారంట. తగిలిచ్చిన తర్వాత పెళ్లి కూతురుని చూడగానే అసలు పెళ్లి కూతురు మొహం అక్కర్లేదు, ఆమె ఎత్తు అక్కర్లేదు, పొరుగు అక్కర్లేదు, ఏం చూడక్కర్లా. జుట్టు బారుందో చూపించండి, జుట్టు బారు ఇక్కడి నుంచి ఇక్కడికి బారు జుట్టుగా ఉంది, చాలు పెళ్లి కూతురు చాలు, జుట్టు బారుంటే చాలు అనుకొని వెంటనే పెళ్లి ఖాయం చేసేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. ఆ 2వ రోజున 3వ రోజున స్నానం చేత వెళ్ళింది పెళ్లి కూతురు. ఒక్కో చవర ఓడ తీసి పక్కన పడేస్తుందండి. మళ్ళీ పిల్లకే ఏంటి మొదలుగా చూసినప్పుడు అంత బాగుందిగా జుట్టు అంటే, ఏమి లేదు సవరాలు తగిలిచ్చారు నాకు. మానవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. మనిషికి మించిన ఆశ ఉండకూడదు. ఉన్న దాంట్లో సరిపెట్టుకునేవాడు గొప్పవాడు, ఉన్న దాంట్లో తినేవాళ్ళు గొప్పవాళ్ళు, లేని దాన్ని ఆశపడేవాళ్ళు గొప్పవారు కానే కాదు. బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఈరోజు మనం నేర్చుకున్న దురాశ మహాభయంకరమైంది. ఈ అవ్వమ్మకి ఆశ బాగా కలిగింది. ఇలాంటి అవ్వమ్మలు భూమి మీద చాలామంది ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు. మీ పాత సామాన్ ఇవ్వండి, కొత్త ఇచ్చేద్దామండి, మొత్తం ఇచ్చేస్తారు. అవునా? 10,000 కట్టండి, 30,000 ఇచ్చేద్దాం మీకంటే దెబ్బకి ఎక్కడో అప్పు చేసి ఇచ్చేస్తారు. ఈ దురాశ మానవ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి మాట. ఇలాంటి పరిస్థితులు మొన్న ఒకసాట ఎవడో జాతకాలు చూడటానికి వచ్చాడంట. జాతకాలు చూసేసి నీ బంగారం అంతా కూడా పెట్టులో పెట్టమ్మా, అది లోపల పెట్టు, నీ యొక్క దరిద్రం పోద్దని చెప్పాడంట. అప్పుడు వెంటనే ఏం చేశాడంట, బంగారం అంతా ఒలిపిచ్చేసి ఆ పెట్టుల్లో మొత్తం తీసుకొచ్చేసి బంగారం పెట్టిందంట. పెట్టేసి లోపల పెట్టు, నా చేత్తో పెట్టు, నీ చేత్తోనే పెట్టుకో లోపల అని చెప్పాడంట. నిజమేలే, ఆయన చేద్దాన్ని నా చెయ్యి అంటున్నాడుగా అని చెప్పిందంట. ఆమెకి దురాశ ఏంటంటే ఆ బంగారం అట్టగానే లోపల పెట్టే లెక్కలైతే ఆమె ఇంట్లో దరిద్రం అంతా పోద్దంట, బంగారం బాగా డెవలప్మెంట్ అయిపోద్దంట. ఆమెకు ఆశ కలిగింది. వెంటనే ఏం చేశాడండి, ఆ బంగారం అంతా తీసుకొచ్చింది, ఆమె పెట్టులోనే ఆమె పెట్టింది, డబ్బాలో పెట్టింది, గొయ్యి తీసింది, గోతులో పెట్టింది, చూసింది. మొత్తం ఆయన అంతా అయిపోయింది. జాతకం చూశాడు, వెళ్ళిపోయాడు, డబ్బులు చూసుకొని వెళ్ళిపోయాడు. 4 రోజులు పోయిన తర్వాత తీసుకోమని చెప్పాడంట. 4 రోజులు పోయిన తర్వాత చూసుకుంటే బంగారం పోయి ఏమైపోయిందంట, రోల్ గోల్డ్ అయిపోయి ఇది అయిపోయిందంట, చిలకలపూడి బంగారం అయిపోయిందంట. అమ్మో అయ్యోను మోరు నూతుకుంటుంది. ఎందుకు ఇలాంటి కాలాల్లో ఇలాంటి పరిస్థితి అంటే మానవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ చాలా భయంకరమైన పరిస్థితి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ మానవ జీవితంలో ఈ దురాశ కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక కారు ఉందనుకోండి, బహుశా ఒకడు అనుకున్నాడంటే విమానం పైకి వెళ్తూ ఉంటుంటే అబ్బా ఈ విమానం ఉంటే బాగుండు అనుకున్నాడంట కారులో కూర్చొని. ఇంకోటి వచ్చాడంట, వెంటనే బైక్ ఉండోడు చూశాడంట, అబ్బా అలాంటి కారు ఉంటే నాకు బాగుండు అనుకున్నాడంట, ఇలాంటి కారు ఉంటే బాగుండు అనుకున్నాడంట. ఈ బైక్ అలోడు సైకిల్ వాడు చూశాడంట, సైకిల్ వాడు చూసి అరే అలాంటి బైక్ ఉంటే నాకు చాలు బాగుండు అనుకున్నాడంట. ఆడు వెంటనే నడిచేవాడు చూశాడంట, ఇలాంటి సైకిల్ ఉంటే నాకు బాగుండు అనుకున్నాడంట. సైకిల్ ఉంటే బాగుండు, ఈ సైకిల్ తొక్కుంటాను అనుకున్నాడంట. తర్వాత ఆ సైకిల్ ఒకడు నడుచుకుంటూ వస్తున్నాడంట, సైకిల్ ఉంటే బాగుండు, సైకిల్ ఉంటే తొక్కుంటాను అనుకున్నాడంట. ఒకడైతే 2 కాళ్ళు లేకుండా ఉన్నాడంట, ఆడనుకున్నాడు ఆడికిలాగా 2 కాళ్ళు ఉన్నా నాకు చాలు నడిచి వెళ్ళేవాడిని అనుకున్నాడంట. మానవ జీవితంలో తృప్తి అనేది ఉంటే మంచిది కానీ అతికి మించిదే ప్రమాదం. మానవ జీవితంలో కాళ్ళు నడవటానికి ఇచ్చాడు దేవుడు, అది చాలు మన జీవితాల్లో. కానీ ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ మహాభయంకరమైన ప్రమాదం. అది మనుషుల్ని అవ్వమని జీవితాన్ని పాడు చేసింది. అవ్వమే కాదు, చాలామంది ఉన్నారు బైబిల్లో. త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అది వాళ్ళు ఎరుకో ప్రాంతాన్ని నాశనం చేశారు యెహోషువ కాలంలో. యెహోషువ కాలంలో యుద్ధం చేసి ఎరుకో ప్రాంతాన్ని నాశనం చేస్తే, ఎరుకో ప్రాంతంలో శపితమైన సొమ్ముని ఎవరు తీసుకోవద్దు, ఆ సొమ్మంతా తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టాలి అని చెప్తే ఈ ఆకాన్ అనేవాడు అలాగే చెబుతాడులే. చాలామంది ఉంటారు, చెప్పిన మాట వింటారు. కొంతమంది ఏం చేస్తారంటే అలా చెప్పుకుంటాడులే, నేను ఇలా చేసుకుంటాలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ యొక్క ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక బంగారపు కమ్మిలు, ఎండి కమ్మిలు తీసుకొని దాచుకున్నాడు. సరే వీళ్ళు ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిపోయారు. ఆ బంగారాన్ని కమ్మిలు తీసుకొని ఏం చేశాడు, డేరాలో
దాచిపెట్టాడు, డేరాలో దాచిపెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని మాట వినలేదు, యెహోషువ మాట కూడా వినలేదు. సొమ్ము దాచుకున్నాడు, ఏం పర్వాలేదులే, ఎవడు చూస్తాడులే అనుకుంటారు. ఈరోజు కూడా చాలామంది నేను చేస్తున్న పని ఎవరు చూడలే అనుకుంటారు. నేను ఒకటి చెబుతున్నాను, ఆ రోజున యెహోషువ చూడలేదు, ఇశ్రాయేలు ప్రజలు చూడలేదు, తన భార్య పిల్లలకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ డేరాలో దాచుకున్నాడు. ఇది మనకు తెలిసిన విషయం. దాచుకున్న తర్వాత ఆయిపురానికి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతమందిని పంపించమంటావు అని అడిగాడు. ఆయిపురంలో యుద్ధం రెడీగా ఉంది. అప్పుడు ఆయిపురం రాజు ఏం చేశాడంటే యుద్ధానికి రెడీ అని చెప్పాడు. ఎంతమందిని పంపించమంటావు దేవా అని యెహోషువ ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా మీకు వాక్యం? యెహోషువ ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమన్నాయంటే 3,000 మందిని పంపించు, మహావీరులను, సూర్యులను, శక్తి కలిగిన వారిని, బాగా యుద్ధం చేసే వాళ్ళు 3,000 మందిని పంపించి, ఎక్కువ వద్దు అని చెప్పేశాడు. 3,000 మంది వెళ్ళి వాళ్ళు ముందు వాడిపోయి పారిపోయి వచ్చేశారు. 36 చనిపోయారు. 36 చనిపోయేపాటి యెహోషువ ఏడుస్తున్నాడు. దేవా, 3,000 మందిని పంపిస్తే యుద్ధంలో విజయాన్ని సాధిస్తారని చెప్పావు, 36 చనిపోయారు, ఏంటి నీ మాట సరిగా నిలబడలేదు, ఎందుకు ఈ మాట ఆగలేదు, ఏంటి కారణం అని ఏడుస్తూ ప్రారంభించాడు. ఏడుస్తుంటే అప్పుడు చెప్పాడు మాట, యెహోషువ నువ్వు ఏడవద్దు, మీలో ఒకడు శపితమైన సొమ్ముని ఏం చేశాడు, దాసుకున్నాడు, పరీక్షించు. లైన్గా నిలబెట్టి చూస్తే ఆకాను బయటపడ్డాడు. ఎందుకురా ఈ పని చేసావు, 36 నీ మూలం చనిపోయారు కదా, ఎందుకు దేవునికి విరుద్ధం పని చేసావు, నేను చెప్పాను కదా ఆ రోజున, ఆ శపితమైన సొమ్మును తీసుకోవద్దని చెప్పాను కదా, ఆ సొమ్ము తీసుకుంటే మీకు దెబ్బలు ప్రమాదం అని చెప్పాను కదా, నా మాట ఎందుకు వినలేదు అని యెహోషువ చెబుతా అన్నాడు. నేను తప్పు అయిపోయిందండి, ఇప్పుడు తప్పు అయిపోయిందండి. దొరికాడు కనుక తప్పు అన్నాడు. దొరకముందు దొరబాబులాగా బతికాడు. అమ్మ దొరికితే తప్పని ఒప్పుకున్నాడు, దొరకపోతే దొరబాబులాగా ఉన్నాడు. ఆకాను దొరికేసిన తర్వాత యెహోషువ చెప్పిన మాట ఏంటంటే, నీ వల్ల దేవుని కోపం ఉగ్రత వచ్చింది, వీడు వంటాకి వీలు లేదు, వీడి భార్య పిల్లల్ని పశువులు ఎలుకడ దుక్కుడెద్దులు, పశువులు, గాడిదలు, వస్తువులు, ప్రతి వస్తువు కూడా, ఈ ఆకానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా తీసుకెళ్ళి ఆకోరు లోయలో తీసుకెళ్ళి ఏం చేయాలంట, కాల్చి రాళ్లతో కొట్టి చంపండి, వారి భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తం కంప్లీట్గా చంపేయండి, చంపేసి ఏం చేయాలి, తగలబెట్టండి అని చెప్పాడు. నిజంగా ఆకాను చేసిన తప్పు, తన భార్య కూడా బలైపోయింది, తన పిల్లలు కూడా బలైపోయారు, తన పశువులు కూడా బలైపోయాయి. కారణం ఏంటి అంటే ఆకాను చేసిన ఆ పొరపాటు, ఆశ, దురాశ కలిగింది కనుక దురాశను బట్టి కుటుంబం పతనం అయిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రెండో వ్యక్తిని పరిచయం చేస్తా. ఆయన ఎవరంటే రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 22, 23 ఇంటికి వెళ్ళి చదువుకోండిలే. ఆయన ఎవరంటే గహాజీ నయమాను వచ్చి ఏం చేశాడంటే కుష్టు రోగాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. గహాజీ ఎలీషాని అడిగాడు, ఎలీషా నీకేమైనా కావాలేమో తీసుకోమని చెప్పి 10 దుస్తులు బట్టలు, 1,120 తులాలు బంగారం, డబ్బులు తీసుకొచ్చి ఇదిగో తీసుకో అని చెబితే ఎలీషా అంటున్నాడు, నా హక్కలేదు, నీ సొమ్ము నా హక్కలేదు, వెళ్ళిపో అని చెప్పాడు. ఏంటయ్యా ఇంత సొమ్మిత్తుంటే వద్దన్నావు, ఇంత సొమ్మిత్తుంటే ఎందుకు వద్దన్నావు, తీసేసుకోమంటే లేదు నాకు వద్దు, తీసుకెళ్ళిపోమని చెప్పాడు. బతులాడాడు, అయినా తీసుకోవాలా. కానీ ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే గహాజీకి దురాశ ప్రారంభించింది. అయ్యయ్యో నా పాస్ గారు ఎంత పిచ్చోడు, 1,120 తులాలు బంగారం వదిలిపెట్టి ఎండిని వదిలిపెట్టేశాడు, 10 దుస్తులు బట్టలు వదిలిపెట్టి, అప్పుడు దుస్తు బట్టలు అంటే చాలా ఖరీదైన వస్తువులు మాట, దుస్తు బట్టలు వదిలిపెట్టేశాడు. ఎంత పిచ్చోడని, నేనే వెళ్తానని ఏం చేశాడంట, గబగబ ఇప్పుడు వస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాను పిలిచాడు. నయమాను అని పిలిచి చెప్పాడు. దూరంగా వెళ్ళినప్పుడు నయమాను ఆపాడు. ఏంట్రా గహాజీ వస్తున్నాడు, ఆపండి అని ఆపాడు. ఆపగానే ఏం చేయాలి, గహాజీ అయ్యా మా యజమాని తీసుకొని అన్నాడు, మా పాస్ గారు తీసుకొని అన్నాడు, నాకేబండి బట్టలు, నాకేబండి ఏమైనా ఇవ్వాల్సి వస్తే, నా పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉందని చెప్పుకోవచ్చు కదా. అటా చెప్పుకోకుండా ఇప్పుడే దూర ప్రాంతం నుంచి 2 మనుషులు వచ్చారు, ఎలీషా పంపించాడు తీసుకురామని. ఆ నయమానికి ఏమనిపిస్తుంది, ఇప్పుడను వద్దన్నాడా, వెళ్ళిపోతుంటే మనిషిని పంపించాడా, ఓహో వీళ్ళంతా దురాశ ఉందా అనుకుంటాడా చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండా తీసుకొచ్చేసి లోపల దాచుకొని ఏమి ఎరగనట్టుగా ఎక్కడొచ్చాడు చెప్పండి, ఎక్కడొచ్చాడు చెప్పండి అమ్మా, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. బాయ్ ఎక్కడికి వెళ్ళావు, అప్పుడైనా సరే
నేను వెళ్ళాను, అబద్ధం ఆడాను, సొమ్ము తెచ్చుకున్నాను చెప్పుండి ఎంత బాగుండేదో. అలా కూడా చెప్పటల్లా. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, బకాయించటం బాగా నేర్చుకుంటాను. ఈనాడు కాలాలు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా దురాశ పరులు చేసే పనులు ఏంటంటే బకాయించడం. ఎవరి ముందు బకాయిస్తావు నువ్వు అంటే మనుషుల ముందు బకాయిస్తావు, పాస్టర్ల ముందు బకాయిస్తావు. దేవుడి ముందు బకాయించడం నీ వల్ల కాదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి దురాశపరుడైన గెహాజీ రాగానే నీవు వెళ్ళి నయమాన్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు, దుస్తు బట్టలు తీసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు తెచ్చుకున్న డబ్బు దాచుకున్నప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నయమానికి పోయిన కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి తరతరాలు కలుగునుగాక అన్నాడు. వెంటనే మంచిగా ఉన్న ఆ శరీరం ఏమైపోయింది? కుష్ఠరోగంగా మారిపోయిందండి. దురాశ ఎంత భయంకరమైన ప్రమాదం ఒకసారి ఆలోచన చేయాలి. దురాశ, మానవుడికి దురాశ. ఈనాడు కాలాల్లో స్థలాల్లో కూడా కొంచెం కొంచెం జరుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం 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 లాగేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ మహాభయంకరమైంది. అదే అపోస్తుల కార్యంలో చూడాల్సి వస్తే 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సంఘం పెద్దగా డెవలప్మెంట్ అయిపోయింది. పేతురు ప్రసంగం ద్వారా సంఘాలు పెరిగిపోయినాయి, ప్రబలెళ్ళిపోయాయి. వెంటనే ఆ యొక్క జనాభా పెరిగిపోయిన తర్వాత పేతురు అంటున్నాడు, ఈ పరిచర్య చేయాలి కనుక ఏం చేయాలని ఆలోచన చేసి 7 సంఘ పెద్దలను ఎన్నుకున్నాడు ఆయన. అది అలాగుండగా ఆ సంఘములో కొంతమందికి ఆలోచన కలిగింది. అయ్యా పాస్టర్ గారు, పేతురు గారు, అమ్మ ఏనండి వాక్యం, అయ్యా పాస్టర్ గారు, పేతురు గారు, మీరు ఈ స్వార్థ ప్రకటిస్తున్న సంఘం పెరిగిపోయింది, బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మన సంఘములో పేదవారు ఉన్నారు, అనాథులు ఉన్నారు, ఎదవరాళ్ళు ఉన్నారు, దిక్కులేని పిల్లలు ఉన్నారు. కనుక మన ఆస్తులు సంపాదించుకోవడానికి ఇప్పుడు వరకు ఏంటంటే పోగు చేసుకున్నాం. కానీ ఈ ఆస్తుల వల్ల మనకు లాభం ఏమీ లేదు. దేవుడే మనకి ఆస్తి, యేసుక్రీస్తే మనకి ఆస్తి. ఆయన ఆస్తి మించింది రెండోది లేదు. కనుక మేము మాకున్న ఆస్తులు, మాకున్న పొలాలు కొంతవరకు అమ్మేసి ఏం చేస్తాం? అమ్మేసి ఆ సొమ్ముని తీసుకొచ్చి మీ దగ్గర పెడతాము. ఆ సొమ్ముని మీకు ఖర్చు పెట్టండి. ఎవరు ఖర్చు పెట్టమన్నాడు ఇప్పుడు? ఆ డబ్బులు చెప్పండి. ఒకటి సేవ కొరకు, రెండోది ప్రజలు తినే రొట్టెలు పరిసరి కోసం, మూడోది ఎదవరాల కోసం, దిక్కులేని పిల్లల కోసం. ఈ పరిసరే చేయండి, ఆ డబ్బు ఖర్చు పెట్టండి, మేము తీసుకొస్తామంటే అక్కడ సిమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వెళ్ళి పొలాలన్నీ అమ్ముకొచ్చేసి డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడంట. పొలాలన్నీ అమ్మేసి డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడంటండి. చాలా విచిత్రమైన సంఘటన కదా. బైబిల్లో మనం చూడాల్సి వస్తే ఈ మధ్యలోనే సిలోన్ బెందుకొస్తే వాళ్ళకి నూజువీడు ప్రాంతంలో 10 ఎకరాల పొలాన్ని, 10 ఎకరాల పొలం, ఒక్కొక్క ఎకరం వచ్చి 12 కోట్ల రూపాయలంట. 12 కోట్ల రూపాయలు ఒక ఎకరం వచ్చి. అలాగా దేవుని మందిరానికి ఏమైనా సెలవిస్తారా అని అడిగితే వాళ్ళు చెప్పారంట, ఎంత కావాలి అని అడిగారంట. ఎంత కావాలి కాదు, నువ్వు ఎంత ఇస్తావని అడిగారంట. నాకు 8 ఎకరాలన్నారు అక్కడ ఉంది, ఒక ఎకరం వచ్చి 12 కోట్లు, మీరు తీసుకొని 10 ఎకరాలు డబ్బు ఇస్తానని చెప్పాడంట. 10 ఎకరాల డబ్బు అంటే ఎంత? 120 కోట్లు. 120 కోట్లు దేవునికి ఇస్తానని చెప్తే, అబ్బో ఈయన మాట్లాడేది అది భార్య పిల్లలకు తెలియాలి, తెలియకపోతే బాగోదని తన భార్యని పిల్లలను పిలిచి అడిగారంట, అమ్మ నీ భర్త 10 ఎకరాలు డబ్బు ఇస్తా అన్నాడు, ఒక ఎకరం వచ్చి 12 కోట్ల రూపాయలు, మరి తీసుకోమంటారా అని అడిగితే అన్నారంట, దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నాం, అది మాది కాదు అని చెప్పారంట అండి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని సొమ్ము, దేవుని సొమ్ము అండి, అది మాకు కాదు. పరలోక రాజ్యంలో మాకు చోటుంటే చాలు, మా కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క సొమ్మును దేవునికే ఖర్చు పెడితే ఎంత మంచిది. అక్కడ తీసుకొచ్చి డబ్బంతా తీసుకొచ్చి సేవ ప్రబలింప చేయండి, అనేక మందికి న్యాయం చేయండి, అన్నం పెట్టండి అని అందరం తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ అననీయ సప్పీరా మహాముదులు వీళ్ళు ఏం చేశారంటే ఎకరం పొలం అమ్మేసి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు ఆలోచన చేశారు. తోడు దొంగలాగా ఇద్దరు తోడు దొంగలే. మాట చెప్పాల్సి భార్య భర్తలు ఇద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు వచ్చేయనుకున్నారు, మనం తీసుకెళ్ళి డబ్బంతా ఆయనకి ఇచ్చేస్తే ఏం ప్రయోజనం? మనం ఎంతగా అమ్మేమో ఆయన తెలుసు అంటావా? అంత అవసరం అంటావా అని చెప్పి ఏం చేశారు, వాళ్ళు ₹1,00,000 అమ్ముకున్నారు అనుకోండి స్థలాన్ని. ఏం చేశారంటే చెరుకు ఒక ₹25,000 తీసుకొని దాచేసుకొని చెరుకు ఒక ₹25,000 తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇద్దరు రావాలి కదా, ఒకసారి రాలా. ఎందుకని?
ఎవరైనా డబ్బులు ఇస్తున్నానంటే ఆడవాళ్ళు ముందుంటారు, డబ్బులు కట్టాలంటే మగవాళ్ళని అడ్డు పెడతారు. మీలో జాతర చేయరో నాకు తెలియదు. ఏమండి ఎవరైనా ఏమండి డబ్బులు ఇవ్వాలండి పాస్టర్ గారు లేడండి అంటే ఎందుకని అంటే మాట చెప్పాల్సి వస్తే డబ్బులు ఎవరైనా ఇస్తున్నారంటే ఒకరు వచ్చారనుకోండి, ఎవరో ఎందుకు ఏమండి మీ పాస్టర్ గారు డబ్బులు వాళ్ళు 20,000 అంటే ఇవ్వండి ఇస్తానులేండి. మీ పాస్టర్ గారు 20,000 ఇవ్వాలంటే వచ్చిందా చూద్దాం, అంతే కదా, ఎవరైనా అంతే కదా. అలా ఇచ్చేటప్పుడైతే చెప్పటమ్మా, ఇచ్చేటప్పుడైతే మగవాళ్ళు కావాలి, తీసుకునేటప్పుడైతే ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. అమ్మమ్మ గారించి వచ్చింది ఈ స్టోరీ. సరే ఏదేమైనా సరే మీరు మంచివాళ్ళే కానీ అలాంటి వాళ్ళు కాదులే. కానీ సరే ఇక్కడ మనం గమనించాల్సి వస్తే ఎక్కడి వరకు వచ్చాం, సొమ్ము తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు రావాలొద్దా? అప్పుడు ఏం చేయాలి, అన్నయ్య నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పింది. ఎంత తెలివిగలదంటే దాచేసిందిగా. లేనిపోయిన ఆయన పాస్టర్ గారని తెలుసు, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడని తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే ప్రమాదం అని కూడా తెలుసు. నువ్వు వెళ్ళు ముందని పంపించింది. వచ్చిన తర్వాత అన్నయ్య ఎంత తీసుకొచ్చావు? అప్పుడు అంటున్నాడు, ఎందుకు దేవుని సొమ్ము నీదే కదా, సొమ్ము నీదే కదా, ఆ సొమ్ముని ఇమ్మని నేను ఎప్పుడైనా అడిగానా? అనలేదు. నువ్వే కదా ఇస్తానన్నావు. అమ్ముకునే దాంట్లో సగం దాచుకొని సగం తీసుకొచ్చావు. దేవుని సొమ్ము సగం దాచుకొని సగం తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? సగం దాచుకొని సగం తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? కనుక ఆ సొమ్ముని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అప్పుడు అంటున్నాడు పేతురు, దేవుని పరిశుద్ధాత్మ శోధించడానికి సైతాన్ నిన్ను ప్రేరేపించిందా? సైతాన్ నిన్ను ప్రేరేపించిందా? అననయ్య నిన్ను ఎవడేమన్నా డబ్బులు ఎవడేమన్నా నిన్ను, కానీ తీసుకొచ్చావు ఆ డబ్బులు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు వెంటనే ఆ మాట చెబుతుండగానే అక్కడ అన్నని ఏమైపోయాడంట, అప్పుడప్పుడే పడి చచ్చిపోయాడండి. అక్కడే అప్పుడప్పుడే పడి చచ్చిపోయాడు, ఎరగదీసి పడిపోయి చచ్చిపోయాడండి. ఆ చచ్చిపోగానే ఈమె ఊపుకుంటూ వచ్చింది. ఎవరో ఏమండి పేతురు గారు బాగున్నారా? వందనాలండి. పోనీ అలా ఆయన ఉన్నాడా లేడా ఎక్కడున్నాడో తెలుసుకోవాలిగా. వచ్చేసి నువ్వు ఊపుకుంటూ వచ్చేసేసి అనని అయ్యా వందనాలండి అయ్యగారు బాగున్నారండి, వందనాలమ్మా రమ్మా. అప్పుడైనా మా ఆయన ఎక్కడున్నాడు ఏమయ్యాడు తెలుసుకోవాలిగా. తీసుకెళ్ళారు, కప్పెట్టారు, వస్తున్నారు. వాళ్ళు కప్పెట్టి వస్తున్నారు. ఈ మధ్యలో వాడిని ఈ సొమ్ము తీసుకొచ్చింది. ఎందుకమ్మా మిమ్మల్ని ఇలా ప్రేరేపించింది సాతాను? ఎందుకు దేవుని సొమ్ము దొంగిలించడానికి ఎందుకు ఇద్దరు ఏకీభవించారు? ఇగో నీ భర్తను తీసుకెళ్ళిన వాళ్ళు వచ్చారు, ఇంకా కాళ్ళు కూడా కడుక్కోవాలా. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సమాధి గాడికి వెళ్ళి పూడ్చి వస్తున్నారు. ఇవి చెప్పాలి కదా చచ్చిపోయిందని చెప్పలా. కనీసం కొసేపని ఏడిచేదిగా అట్ట కూడా ఎడవలా. తీసుకెళ్ళారు, పాత పెట్టారు, వచ్చారు. నన్ను ఇగో పాత పెట్టి వచ్చిన వాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోవాలా ఇదిగో అని చెప్పగానే వెంటనే ఆమె కూడా ఎరగ తీసుకొని అక్కడే పడి చచ్చిపోయింది. దేనికి వెళ్ళిపోయింది? దురాశ మానవ జీవితంలో అవమ్మకాయించి వస్తుంది ఈ జీవితం. ఈ దురాశ వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ దురాశ లేనోడు మానవులు ఎవరూ లేరు. కానీ నేను ఒకటి చెప్పుకెళ్తాను, దేవునికే కృప. ఒక ఆయన అంటున్నాడు, కట్లవిల్లో మడకలో 5 సెంటు స్థలం మీకు ఇచ్చింది కదా, అది ఎంత కోటేశ్వర్లు అని చెప్పారు. నేను ఒకటి చెప్పాను, కోటేశ్వర్లు కాదు వాళ్ళు రజగులు. వాళ్ళు బట్టలు ఉతుకుని పేదవారు, బట్టలు ఉతుకుని పేదవాళ్ళు అండి. వాళ్ళు డబ్బు గలవాళ్ళు కారాళ్ళు, పేదోళ్ళు, ఉత్తి పేదోళ్ళు. ఏం లేదు, మనం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అందరూ కష్టపడుకొని పనిచేస్తున్నారు పాపం. వాళ్ళు ఒకటే సంతోషపడ్డారు, ప్రతి నెల మా ఊరు వచ్చి హైదరాబాద్లో నువ్వు ప్రార్థన పెట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రతి నెల రావాలి, మీరు వాక్యం వినాలి, మేము నీ ఆత్మతో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయాలు కదులుస్తున్నాయి. ఆ సాతాను చెప్పిన మాటలు వాళ్ళకి బాగా ఎక్కేసినవి. ఏంటంటే నువ్వు ఎవరికైనా వచ్చు కదా, ఆ పాస్టర్ గారికి ఇచ్చావు, ఆ పాస్టర్ గారు మామూలుడు కాదు, అందరూ మార్చేస్తాడు అక్కడ అన్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు సైతానులో ఉండి కూడా మాట్లాడిచ్చాడు. వాళ్ళకి అర్థమైపోయింది పాస్టర్ ఏంటో, పాస్టర్ ఎవరు ఏంటో. ఈనాడు కాలంలో ఏదో పెద్ద ప్రసంగాలు చేసేస్తున్నాడు పాస్టర్ కాదు. నేను ఒకటి చెబుతున్నాను, పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళని అందరం చూద్దాం, కానీ మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళని ఎవరిని చూడం. నీకు తెలుసా, మోకాలేసి ప్రార్థన చేసేది ఎవరు చూస్తారు? మోకాలేసి ప్రార్థన చేసే పాస్టర్ని చూసేది దేవుడు, కానీ బాగా ప్రసంగాలు చేసేవాళ్ళని చూసేది ఎవరు? ప్రజలు. ప్రసంగాలు చూడకూడదు, మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళని చూసుకునేవాళ్ళు వాళ్ళు నిజమైన విశ్వాసులు. కనుక బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఈ దురాశ మానవ జీవితాన్ని అంతం చేస్తూ ఉంది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పాపమును కనునట్టు వారు ప్రసవేదన పడుదురు, చేటును గర్భము ధరించిన వారై అబద్ధములో కలిగి ఉన్నారు. ఈ దురాశ
ఎలాంటిదంటే మానవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఉండకూడదు. దేవుని సొమ్ముని దొంగిలించకూడదు. దేవుని సొమ్ము దేవునికి అప్పచెప్పాలి, మన సొమ్ము మనం తినాలి. దేవుని సొమ్ము దేవునికి అప్పచెప్పాలి. అక్కడ అంటాడు, లేవి కారణంలో చదవక్కర్లేదు కానీ ఓ మాట గుర్తొచ్చి చెబుతున్నా. లేవిల్లారా, మీరు ఏం చేస్తారంటే వాళ్ళు 10వ భాగంలో తీసుకొచ్చి మందిరంలో పడేస్తున్నారు కనుక మీరు వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంట, మీరు దీవించండి, మీ నోటంలో వస్తున్న దీవెన నేను దీవించేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దీవెన ఎవరికి చెందుద్ది గమనించాలి. అక్కడ అంటాడు, మీరు లేవీలు 3,50,000 మంది లేవీలు. మీరు ఈ లేవీలను అందరిని పోషించేది 11 గోత్రాలు పెట్టాడు. 11 గోత్రాలకి. ఈ 11 గోత్రాలు ఒక గోత్రానికి భూభాగం పంచలా. అదే గోత్రం లేవి గోత్రం. లేవీలు అంటే ఎవరు? పాస్టర్లు, దేవుని మందిరంలో ఉండేవాళ్ళు. ఈ 11 గోత్రాలలో ఏం చేయాలి? పనులు చేసినవన్నీ కూడా 10వ భాగం తీసుకొచ్చేసి మొత్తం కంప్లీట్గా తీసుకొచ్చి అవి పెట్టాలి. విన్నారండి? అంటే కేజీ కారం కొన్నాడు అనుకోండి, 100 గ్రాముల కారం వేరే ప్రత్యేకంగా దేవునికి అట్ట తీయాలి. అలాగే చెప్పాల్సి వస్తే అలా తీసుకొచ్చి మందిరంలో పెట్టగానే ఏమని చెప్పాడంటే, యాజకులారా మీరు వాళ్ళని దీవించండి. వాళ్ళు దీవించినప్పుడు మీ నోటంలో వస్తున్న దీవెన వాళ్ళకు దీవెనకరంగా మారుతుంది. మరి మన సంఘంలో కొంతమంది ఊరికే ప్రార్థన చేయించుకుంటారు, లైన్గా వచ్చేస్తున్నారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ లైన్గా వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను ఒకటి చెప్తాను, దీవించడం నా వంతు, దీవించడం నా పని, ఆశీర్వదించడం ఆయన పని. అవునా కదా? చెప్పండి. దీవించడం నా పని, ఆశీర్వదించడం ఆయన పని. ఊరికే వచ్చి ప్రార్థన చేపించుకుంటే దీవులు రావు. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే దీవులు వద్దన్న కొద్దిగా వస్తాయి. దేవుని దీవులు వద్దన్న కొద్దిగా వస్తాయి. ఎందుకని తెలుసా? దేవుని సొమ్ము దేవునికి ఇస్తే దేవుడు కార్యం చేస్తాడు. విజయవాడ ప్రాంతంలో ప్రభాకర్ అని, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. అప్పుడు చర్చి లేదు. ఈ రాళ్ళలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఆ మోకాళ్ళు అంటే రక్తం వచ్చేది. అప్పుడు మీరు ఎవరు లేరు. నేను పాస్టర్ ఇద్దరు కలిసి మోకాళ్ళ మీద వేసేవాళ్ళం. ఎన్ని రాళ్ళ మీద మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు అంటే రక్తం వచ్చేది. మాకు అన్నం తింటాక అన్నం ఉండేది కాదు, అన్నం దొరికేది కాదు, అన్నం లేదు. ఎవరు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక్క అన్నం కూడా దొరక్క అల్లాడిపోయేవాళ్ళం, కడుపు కాళ్ళలాగా చచ్చిపోయేవాళ్ళం, వ్యాధన పడి ఏడ్చేవాళ్ళం. అలా నేర్చున్న సమయంలో రాత్రి 1 గంటకి ప్రభాకర్ అని భార్య ఇద్దరు కలిసి వాళ్ళు స్వీట్ బేకరీ పెట్టుకోవాలనుకున్నారు. ఒక ఆయన 3 లక్షలు ఇస్తామనుకున్నాడంట, ఇవ్వలేదు. వాళ్ళందరూ అన్నారు, బేకరీ పెడతానో అవి పెడతానో, ఏం పెట్టావరా, ఏం చేసావురా అంటే వాళ్ళు బ్రతకడానికి వెళ్ళారు, ఇస్తానా ఇవ్వలేదు. ఆ రాత్రి భార్య భర్తలు ఏమనుకున్నా తెలుసా? ఎందుకులే ఈ అవమానం తట్టుకునే కంటే చచ్చిపోవటం బెటరు అనుకున్నారంట. మరి ఎలాగందిందో కానీ ఆ రోజుల్లో నేను ప్రార్థన పేపర్ ఒకటి కొట్టించాను అనమాట. ప్రార్థన ఎవరైనా అవసరాలు ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, నేను రేత్రుబడి ప్రార్థన చేస్తాను అనేవాడిని. రేత్రి 12 గంటల కాంచి 3 గంటల వరకు ప్రార్థనలో ఉండేవాడి అనమాట. 12 గంటల నుండి 3 గంటల వరకు. ఇప్పుడు కూడా ఉంటాను, ప్రయత్నం చేస్తున్నాను. అయితే 3 గంటల ఆ టైంలో 1 గంట 2 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది నాకు. అయ్యా పాస్టర్ గారు, మీరు ఎవరో మాకు తెలియదు, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం. ఎందుకనంటే మాకు అవమానం వచ్చింది, అప్పులు, డబ్బులు ఇస్తానోడు ఇవ్వలేదు, వ్యాపారం ఆగిపోయింది, ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది అని చెప్పాడు. వద్దొద్దు ఆ పని చేయమోకండి అని చెప్పి ప్రార్థన చేశా. వింటారా? ఈ మాట చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ప్రార్థన చేశా, ప్రభువా నేను చాలా కష్టాల్లో ఉన్నా, ఇక్కడ తింటాక అన్నం లేదు, నాకు తింటాక అన్నం లేదు, చాలా కష్టాల్లో ఉన్నా, మోకాళ్ళం రక్తం వస్తుంది, ప్రార్థన చేస్తున్నాం పాస్టమ్మ నేను, తింటాక మాకు అన్నం లేదు. అలాంటి సమయంలో ప్రభువా ప్రాణ గురైపోయారు, చచ్చిపోతాం అంటున్నారు, వద్దొద్దు నాయన వాళ్ళని రక్షించు, రేపే కార్యం చేసి పెట్టని ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పొద్దున్నే ఒక ఆయన 12 గంట ప్రాంతంలో వచ్చాడంట. వచ్చి రై ప్రభాకరు ఏంట్రా, ఏ స్పీడ్ అన్నావు, అయ్యన్నావు ఏదో అన్నావు, ఎంత ఆర్భాటం చేసావు, ఓపెనింగ్ చేసేసావు, ఏదిరా అన్నాడంట. బాబాయ్ ఏమి లేదు, డబ్బులు ఇస్తానోడు ఇవ్వలేదు, 2 రూపాయలు వడ్డీ అడిగాను ఇవ్వలేదు, పరిస్థితి ఇది, అది కొనాలంటే చాలా దూరం నుంచి రావాలి, స్వీట్ పని అవి తయారు చేయాలంటే డబ్బులు లేవు బాబాయ్, అందుకని ఆగిపోయాను బాబాయ్, ఇంకా పడవద్దు బాబాయ్ అన్నాడంట. నీకు ఎంత కావాలరా అన్నాడంట. ఎంత ఇస్తావు బాబాయ్ అంటే రూపాయి వడ్డీకి ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను తీసుకోరా అన్నాడంట. సపర్లు వడ్డీ నామని. ఆ రోజుల్లో అప్పటి నుంచి మొదలుకొని ఒక 5 సంవత్సరాల వరకు ఆయన దశమ భాగం తీసి నాకు ఇచ్చాడు.
ఆయన పాస్టర్ అయ్యాడు, ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు కనుక దశభాగాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. తీసుకొచ్చి పంపించేసేవాడు, నువ్వు వస్తావా రావా, మేము రావాలా దశభాగం తీసుకొని అని చెప్పేవాడు. దేవుడు అలాగా ఆయన్ని దీవించాడు. ఇవాళ మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి ప్రయోజకుడు అయ్యాడు. కనుక ఎందుకు చెబుతున్నానంటే, మనము దేవుని సొమ్ము విషయంలో మనం దొంగిలించే లెక్కలైతే దాన్ని ఊరికే మనకు తెలియదు కానీ ఒక రోజున అదే ప్రమాదకరమైన పరిస్థితిలో తీసుకెళ్తుంది. అది మాత్రం మర్చిపోదు. ఇక్కడ అంటున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో, కీర్తన, పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధములు కలిగి ఉన్నాడు. ఏం కంటున్నాడంట? పాపము కనుటకు వారు ప్రసవేదన పడుతున్నారంట. వీళ్ళు కనేది ఏంటంటే మనుషులను కనాలి, మనుషులు కాదు కనేది. అంటే వాళ్ళు మనుషులను కంటున్నారు, మనుషులతో పాటు ఏం కంటున్నారండి వీళ్ళు? పాపము కంటున్నారంట, పాపానికి అంటున్నారంట. ఎంత ఘోరం అండి ఇది! అంటే దురాశ ఎంత భయంకరమైన ప్రమాదం. నీ పిల్లలు, నీవు దేవునికి విరుద్ధమైతే నీకు దురాశ పెరిగితే, ఆ దురాశ వల్లే కదా గేహాజీ తన పిల్లలందరికీ కుష్ఠరోగం తెచ్చిపెట్టాడు. ఆ దురాశ పెట్టే కదా ఆకాను తన భార్య బిడ్డలందరూ రాళ్లతో కొట్టి చంపారు. అదే దురాశ కదా అననీయ సప్పీర మరణానికి గురైపోయారు. ఆ దురాశ భయంకరమైన దురాశ. ఈ భయంకరమైన దురాశ ఏం చేస్తుందంటే, పాపము కనుటకు వారు ప్రసవేదన పడుతున్నారు, వారు చేటు ధరించి గర్భము ధరించారు. గర్భము ధరిస్తున్నారు. ఏం ధరిస్తున్నారు? పిల్లలను కనాలి, పిల్లల్ని గర్భం ధరించాలి. కాదు, పాపము గర్భం. ఎందుకు పాపం? ఇదేంటండి, పిల్లలు కంటే పాపం కంటారంటారండి? మీరు చెప్పండి, మీరు అందరూ పిల్లలు కన్నారా, పాపాన్ని కన్నారా? ఏం చెప్పండి? పిల్లలే కదా. పిల్లలు కన్నామా, పాపాలు కన్నామా? మనం చెప్పండి అమ్మా, మీరందరూ చెప్పండి, పిల్లలా పాపాన్న? ఇదేంటి పాపాన్ని అంటాడు ఇక్కడ? అంటే ఈ రోజున తండ్రులు అంట ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు, ఇదేంటి? తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుతాయా? పులుసుని ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, తల్లి గర్భం ధరించినప్పుడు నీకేం కావాలంటే, ఆమె కోరిక ఏదో కోరిక, కొంతమంది లడ్డూలు కోరుకుంటారు, కొంతమంది స్వీట్లు కోరుకుంటారు, కొంతమంది మరి రాగిడి మట్టి కోరుకుంటారు. రాగిడి మట్టి తింటారు, కరకర కొరుకుతుంటారు కొంతమంది రాగిడి మట్టి. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మనం చెప్పేది ఉండదు. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే వాళ్ళు ఏం కంటున్నారు? పిల్లలు కంటున్నారు. మీరు ఒకటే గమనిస్తున్నారా? నీ పిల్లలు ఆత్మీయ జీవితంలో ఉన్నారా? నీ పిల్లలు అభివృద్ధిలో ఉన్నారా? నీ పిల్లలు కంటావు, నీ పిల్లలు కన్నా నువ్వు కనిపించేది పిల్లలు. కానీ వారితో పాటు పాపం కూడా. ఏ పాపం ఇది? ఆజ్ఞాతిక్రమమే పాపం అండి. ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుని మాట వినకపోవటం పాపం, దేవునికి లోపడపోవటం పాపం, దురాశ పాపం. ఒకవేళ నువ్వు కనపోయినా అవమ్మ ఆల్రెడీ కనేసింది. విన్నారా? మనందరం పాపంలో పుట్టామండి. ఏమంటాడు దావీదు? ఏమంటాడు 57లో? చదువుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే మాటల కంటే బైబిల్ చూపించడం మంచిది. అక్కడ అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపములో నా తల్లి గర్భము. ఏమన్నా నేను చెప్పింది తప్ప? పాపంలో పుట్టాను. దావీదే పాపంలో పుట్టాడంటే మనం పుట్టబోతుంది ఇదేమో చెప్పండి. అంటే మనందరం ఎలా పుట్టాం? మన తల్లిదండ్రులు దురాశ వల్ల పుట్టాం. మన తల్లిదండ్రులు దురాశపరులు అయ్యి దేవుని మాట వినక అలాగ పుట్టాం మనం. పాపము కన్నా మనుషులు కన్నా వాళ్ళు పాపానికి అన్నారు మనుషులతో పాటు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే పాపమే చేస్తున్నారు, కానీ యథార్థంగా జీవించాలన్న ఆలోచన ఎవరికి లేని పరిస్థితి అయిపోయింది. పాపముగా అంటున్నారు పిల్లలు. ఒకసారి అంటే రే దుర్మార్గుడా అంటాం, ఒకసారి దుర్మార్గుడా తిడతాం. దేవుడు కూడా ఓ బైబిల్లో చక్కటి మాటలు తిట్టాడు. ఆకాశమా ఆలకించు, మీరు పూర్తి చేయండి. భూమి పిల్లలను పెంచి పెద్దవారిని చేసేది వారు నా మీద తిరగబడేవాడు దేవుని పిల్లల. ఎద్దు తన కామందును వెరుగును, గాడిద సొంతవాని దొడ్డ తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకి తెలివి లేదు, పాపిష్టి జనమా. మళ్ళీ అన్నాడా పాపిష్టోళ్ళని? ఇదేంటి పిల్లల కంటే పాపిష్టోళ్ళు అంటారండి? మీరు అనరా ఒకసారి కోపం వచ్చినప్పుడు, పాపిస్తుందానా, అరే పాపిష్టోడా అనరా మీరు? ఎప్పుడు పాపిష్టోళ్ళు అయ్యారు? మీరు పాపిష్టోళ్ళని కన్నారా? ఏమా ఒకసారి మీరు ఏమంటారు? అరే గాడిద అంటారు. గాడిద అంటే వాళ్ళ సమాధానం సరిగా అయితే మీరు ఏమవుతారు? నేను గాడిదన అయితే నువ్వు కూడా గాడిద అయి ఉంటేనే నేను గాడిదన అయి ఉంటానంటే ఏం చేస్తారు? అలా అరే గాడిద అని పిలుస్తారు కదా. ఆ పిల్లలకు సమాధానం చెప్పడం రాదు.
నేను మా మనవడు అరే కుక్క అన్నా. ఎవరిని? మా అమ్మాయి వాళ్ళ అమ్మాయిని. వారి కుక్క అనేవాడు అన్నాడు. అయితే నేను కుక్కరైంది, మీ అమ్మాయి కూడా? అటు చూడు ఎంత సమాధానం ఇచ్చేసాడు. అంటే నాకు సిగ్గేసింది, నేను అంటమే పొరపాటు అయింది రండి. ఇక్కడ మనం గమనించాల్సి అయితే పాపము గర్భము ధరిస్తున్నారు. గర్భము ధరించి ఏం కంటున్నారు? పిల్లలు కంటున్నారా? పిల్లలతో పాటు ఏం కంటున్నారు? ప్రసవేదన. అసలు ప్రసవేదన ఉందండి అసలు? ఈ రోజున ప్రసవేదన చాలా భయంకరమైపోయింది. ఎవరు ప్రసవించేవాళ్ళు లేరు, ఎవరికి చూసిన రక్తం లేదు, ఎవరు హాస్పిటల్కి వెళ్ళిన రక్తం ఎక్కించాల్సిందే, ప్రసవించడానికి లేదు, ఆపరేషన్ చేయాల్సిందే, 14 కుట్లు పడాల్సిందే, కొయ్యాల్సిందే. ఎవరు ప్రసవించేది వాళ్ళ? అందుకనే ఎబ్రీ రాసిన ఐగుప్తిలో ఇద్దరిని మంత్రసానులు పిలిచాడు రాజు. సిప్రాపూయ అనే ఇద్దరిని పిలిచి అని చెప్పాడు, ఇగో ఎబ్రిలు కానీ మోపిల్లలు పుట్టే లెక్కలైతే వాళ్ళని ఎక్కడే చంపేయండి, కానుపుగాడే కనంగానే చంపేసేయండి, ఇది నా ఆర్డర్ అని చెప్పాడు రాజు, ఐగుప్తి రాజు. వెంటనే వీళ్ళ పాపం రా బాబు, చిన్నపిల్లని చంపితే పాపం అని ఏం చేశారంటే చంపడం మానేశారు. మళ్ళీ పిలిచి అడిగాడు, మై సిప్రాపూయ మీరు ఎందుకు చంపటలేదు ఇశ్రాయేలు ప్రజలు అని చెప్తే వాళ్ళు చెప్పిన సమాధానం నేను తెలుసా? ఎబ్రీ స్త్రీలు సురుకైన చెప్పాలి. మీరు చెప్పరేండి అమ్మా, అసలు సురుకుందా ఈ రోజున? సురుకుంటే 3 నెలలు రాగానే 30 కానుపులు అక్కడ. మంచం ఎక్కుతారు, కింద దిగరు, బెడ్ రెస్ట్, బొక్కిడి ఎత్తకూడదు, అన్నం తినేటప్పుడు కూడా ఒకరు తినిపించాలి అవసరం వస్తే. ఆ సంతోషం ఏంటంటే కుమారుడు పుడుతున్నాడన్న బాధతో ఏదైనా చేసేతాడు, ఏదైనా చేసేతాడు. రెస్ట్ బెడ్ రెస్ట్. ఈనాడు బెడ్ రెస్ట్ అనేది కోసేగాడికి వెళ్ళిపోతుంది. ఎవరు అంటే ఎబ్రీ స్త్రీలు. ఎవరంట? సురుకైన వారు. మాకు 4 పిల్లలు పుట్టారంటే ఒక్కళ్ళకు కూడా ఆపరేషన్ లేదు. 4 పిల్లల్లో ఎవరికి ఆపరేషన్ లేదు. ఇప్పుడు అందరికీ ఆపరేషన్లు అయిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? సురుకైన వారు. మేము వెళ్ళే ముందే వాళ్ళు ఏం చేస్తారు? ప్రసవించేస్తారు. కనుక ఈరోజు మన ప్రసంగం ఏంటి తెలుసా? దురాశ గర్భము ధరించి ఏం చేస్తుందంటే ఏం కంటుందమ్మా? ప్రసవేదన పడుతుంది. దురాశ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, పాపము కనుటకు వారు ప్రసవేదన పడుతున్నారు. ఏం కంటున్నారు వీళ్ళు? మనుషులు కంటలేదు, పాపం కంటున్నారు. ఇదేంటి ఎందుకు పాపం కంటవేంటి? నాకు విచిత్రంగా ఉంది ఈ ప్రసంగం. నాకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది ఎందుకు? పాపం కంటున్నారంట. ఏం కంటున్నారంటే తల్లిదండ్రులు చేసే పాపాలంట పిల్లలను కంటున్నారంట. పాపం చేసి పిల్లలను కంటున్నారంట. అబ్బా ఎంత ఘోరం అండి ఇది! ఏం ప్రసంగం అండి ఇది! చక్కగా నేర్చుకోండి బాగా. ఇది దురాశ లేని మానవుడి లోకంలో ఎవరు ఉన్నారమ్మా? లేరు, ఎవరు కూడా లేరు. ఒకవేళ మీరే 1 లక్ష రూపాయలు కానుకిచ్చారనుకోండి, 1 లక్ష ఇంకో 1 లక్ష వచ్చుగా అనుకుంటాను నేను కూడా. నాకు ఉంటుంది దురాశ, అవునా? దురాశ లేని వాళ్ళు ఎవరు లేరు. చక్కగా బియ్యం కట్టలు తీసుకొచ్చి పడేస్తున్నారు. అంతకుముందు అంటే చిన్న ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు. పాపం దేవుడి దేవాలు ఒక్కొక్కళ్ళు కట్టలు తీసుకొచ్చి అమ్మలు పడేస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. బైబిల్ గ్రంథంలోకి మనం చూడాల్సి వస్తే దేవునికి ఇచ్చే సొమ్ము దేవుడు దీవిస్తాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. బైబిల్ తెలియజేస్తాం. చూడండి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. 15వ అధ్యాయం 35వ వచనం. వారు దుష్కార్యములను గర్భము ధరించి పాపము కందురు, కడుపున కపటము పుట్టును. ఏం గర్భ ఇదేంటండి? చాలా విచిత్రంగా ఉండే. ఏం ప్రసంగాలండి అసలు? బైబిల్ ఎవరు రాశారండి అసలు? నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఎవరు రాశారు? చూడండి బైబిల్ చక్కగా. అమ్మా వింటున్నారా? యవనస్తులు పిల్లలు వింటున్నారా? సరదాగా మాట్లాడుకుంటున్నారా? వాక్యం వినండి, బాగా వినండి. ఇక్కడ వారు 15:35 వారు దుష్కార్యములను గర్భము ధరించిరి. దుష్కార్యాలు, అబ్బో దురాశ కాదు, ఇక్కడ ఏముందంట? దుష్కార్యాలు. దుష్టకార్యాలు అంటే ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దానికోసం పరిగెడతాం. దుష్కార్యాలంటే డబ్బు కోసం తన జీవితాన్ని పాడు చేసుకుంటాం. దుష్కార్యాలంటే చెడు లక్షణాలకు బానిస అయిపోవటం. దుష్కార్యాలంటే చెడిపోయిన దాన్ని పరిగెడతాం. దుష్కార్యాలంటే కాని దాని కోసం పరిగెడతాం. ఇది చాలా దుష్కార్యాలండి. ఈనాడు సంఘాల పరిస్థితులు ఎలాగున్నాయంటే దుష్కార్యాలు. దేవుని ఎరగని వారు చేస్తే అది వేరే విషయం, కానీ దేవుని ఎరిగిన వారు కూడా చేస్తే ఇది దుష్కార్యం. దావీదు తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టాడంటే పిప్పి చేశాడు. దావీదు కింద పడి ఏడుస్తుంటే ఒకటే చెప్పాడు, జడేసుకుంటున్నావా? జడకు తిప్పు. ఇక్కడ దుష్కార్యాలు చేసిన దావీదుకి ఏం చేశాడు? 5 లక్షణాలు తప్పులు
శ్రమ ముగించేసి కింద పడి ఏడుస్తే అతను ఏడుస్తున్న ఏడుపు పరుపులు తేలిపోయాడు. ఎందుకు ఏడిశాడు? ఎందుకు అంత ఏడుపు వచ్చింది? కళ్ళ ముందు బిడ్డలు అంతమైపోయారు. అతను చేసిన పాపం పిల్లల మీద దాడి చేసింది. ఆ పిల్లలు చేసిన పాపం దుర్మార్గం చేసింది. ఆమె చేసిన పాపం, అతను చేసిన పాపం పిల్లల్ని పీల్చి చంపేసింది. అయ్యో అయ్యో అయ్యో, అబషాలోమా అబషాలోమా, నా కుమారుడా. పిల్లల ముందు మనం చచ్చిపోవాలి ఎప్పటికైనా, కానీ మన ముందు పిల్లలకి ఏమీ జరగకూడదు. అది పతివాడు. ఆ బిడ్డల కడుపు కాలిన తల్లికి తండ్రికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కడుపు కాలిన బిడ్డలకు తెలుస్తుంది. అప్పుడు ఎవరికో తెలుసా, ఒరే నా కుమారుడా, నా కుమారుడా, నేను సస్తే నువ్వు తలగోరు పెడతావు అనుకున్నాను, కానీ నువ్వు నా కళ్ళ ముందు ఇలా జరిగిస్తావని ఊహించలేదురా అని ఎంత ఏడుస్తారు తెలుసా అండి ఆ తల్లిదండ్రులు. నేను ఒకసారి చూశానండి తౌస్పూల్లో. 7 ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లోడండి. 7 ఆడపిల్లల తర్వాత ఒక్క మగపిల్లోడు. 6 రొయ్యలు పడతాకి, స్పీడ్ రొయ్యలు పడతాకి వెళ్ళాడు. కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత కాలు ముళ్ళు తీపించుకోవడానికి ఈ యొక్క రాజుగారు హాస్పిటల్కి వెళ్ళాడు, చిలకలపూడి రాజుగారు. ఆ రాజుగారు ఏం చేశాడండి, ముందు కట్ చేశాడు. తన కూతుర్నే చంపేశాడు. పుట్టుమచ్చ బాగోలేదు నాన్న, అందరూ ఎగతాళి చేస్తున్నారంటే, పుట్టుమచ్చ బాగోలేదు నాన్న, ఇక్కడ పుడిప్రాయం ఉంది, చాలా నవ్వుతున్నారు అందరంటే, అదెంతమ్మా అని బిల్లెట్ పెట్టి కోసాడు. కొయ్యగానే చచ్చిపోయింది కూతురు. అట ఏలు కోసేశాడు. ఏలు కోసేవాడికి ప్రమాదం అయింది. పోట్లు తట్టుకోలేకపోతున్నాడు. నా వల్ల కాదు, హైదరాబాద్ వెళ్ళిపోమన్నాడు. హైదరాబాద్ 5 లక్షలు పెట్టమన్నారు బల్ల మీద. 5 లక్షలు బల్ల మీద పెడతానికి ఈ పొలాలన్నీ అమ్మేసుకొని తీసుకెళ్ళి 5 లక్షలు తీసుకెళ్ళాట అప్పచెప్పారు. 5 లక్షలు తీసుకెళ్ళాట అప్పచెప్పారు. దాంట్లో తీసుకెళ్ళి దాంట్లో వేసుకున్నాడు 5 లక్షలు. బాగు చేత మొదలెట్టాడు, చచ్చిపోయాడు. ఆ ఒక్క పిల్లోడు చచ్చిపోతే ఇంటికి తీసుకొచ్చారు. అక్కడున్న పాస్టర్ల గారికి వాళ్ళు సమాధానం చెప్పలేక నన్ను పిలిచారు. వెళ్ళాను. ఆమె ఏడుస్తున్న ఏడుపును చూస్తే ఏడవనోళ్ళు అంటే అక్కడెక్కడ ఎవ్వరు లేరండి. ఒకటే చెబుతుంది, నాకు 7 ఆడపిల్లల్లో ఆఖరికి పుట్టిన మగపిల్లోడు వీడు, ఒక్క మగపిల్లోడు. అక్కడ ఆమె నుంచి బయటికి తీయాలండి, ఎవరి వల్ల కావట్లా. ఆమెని తీసుకెళ్ళాలా, కుర్రోడిని టైం అయిపోయింది, మాస్టర్ వచ్చేస్తున్నాడంటే ఒకటే చెప్పింది, నా పిల్లల్ని తీసుకెళ్ళొద్దు, వీడు నా కొడుకు బతికినే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. అరే కొడుక, నా దగ్గర ఉన్నవరా, నాతోనే ఉన్నవరా అని చెబుతూ ఉంటుంటే, లేడమ్మా చనిపోయాడమ్మా, తీసుకెళ్ళ మోసం వచ్చేస్తుందమ్మా అంటే, వద్దయ్యా అయ్యగారులు మీ కాళ్ళకు దండం పెడతానయ్యా, నా కొడుకు చచ్చిపోలేదయ్యా, నాతో ఉంటాడయ్యా, నా తలగూరు పెడతాడయ్యా, నేను చచ్చిపోతే పారేస్తాడయ్యా ఈడు, నా కొడుకు అయ్యా ఈడు, నన్ను పడేస్తాడు, కానీ నేను పడైనయ్యా పాస్టర్లు అయ్యా అయ్యా అని ఏడుతుంటే, అమ్మా ఏం చేద్దామమ్మా, చనిపోయినప్పుడు దాచుకుంటావా, ఏం చేద్దామమ్మా అని అంటుంటే చెప్పింది ఆమె అండి, నెల రోజులు తన కొడుకు చచ్చిపోయిన తర్వాత 4 రోజులు మంచులు కానీ అన్నం కానీ ముట్టుకుండా అట్టకి చచ్చిపోయింది ఆమె కూడా. ఎంత భయంకరమైన సమస్య అని తెలుసా, ఎంత భయంకరమైన ప్రమాదం ఏంటి తెలుసా, ఎంత భయంకరమైన పరిస్థితులండి. ఈనాడు కాలాల్లో పిల్లల పరిస్థితి ఎలాగుంది అంటే పాపం కంటున్నారు. ఏం కంటున్నారో చూద్దాం ఒకసారి. ఈ బైబిల్ చాలా కష్టంగా ఉందండి, చాలా నేర్చుకుందాం. బైబిల్లో చాలా టైం అయిపోయిందా, ఆపేయమంటారా? కష్టంగా ఉందా? చూడండి, ఇక్కడ అంటాడు, వారు దుష్కార్యములు గర్భము ధరించిరి. దుష్కార్యాలు చేసి ఏం చేస్తున్నారంట? కాదమ్మా, అది చాలు. వాళ్ళు దుష్కార్యములు చేసి గర్భాలు ధరిస్తున్నారు. మానవ జీవితం ఎలాగుందంటే దుష్కార్యాలు. ఆడ అమాయకుడైతే చాలామంది పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, ఇష్టానుసారమైన తిరిగి ఏదో రకంగా గర్భం ధరించేసి ఈనాడు కాలాల్లో పాడైపోతున్న ప్రజలు లేరంటారా? అన్యాయంగా పిల్లలకు అనేవాళ్ళు లేరంటారా? అక్రమాలకు చోటు పెట్టేవాళ్ళు లేరంటారా? దౌర్భాగ్య పని చేసేవాళ్ళు లేరంటారా? దౌర్భాగ్య పనులు చేసి తన భర్తలు పోగొట్టుకునే వాళ్ళు లేరంటారా? ఎంతమంది లేరండి దుర్మార్గాలు చేసి, దుష్టకార్యాలు చేసి. ఏం కంటున్నారు? దురాశ ఏం కంటుంది వీళ్ళకి? భారంతో చెబుతున్నాను, గమనించండి. దురాశ ఏం కంటుందంటే, దుష్కార్యములు గర్భము ధరించారు వాళ్ళు. దురాశ కాదు, దుష్ట కార్యములు గర్భం ధరించి, దుష్ట పనులు, తెల్లారులేస్తే దుర్మార్గ పనులు, దుష్ట పనులు, దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు ఎప్పుడైనా ఉన్నాయా? మంచి తలంపులు ఎక్కడైనా ఉన్నాయా?
ఈనాడు క్రైస్తవులలో లేకుండా పోయింది. ఈనాడు కాలాల్లో క్రైస్తవులు కూడా దేవుని వాక్యం విని బల్లారాధన తీసుకొని యేసు రక్తాన్ని తాకి కూడా దౌర్భాగ్య పనులు చేస్తున్నారు తప్ప వదిలిపెడతలేదండి పాపాన్ని. ఎందుకండి దేవుని రాజ్యం పోగొట్టుకుంటారు? ఎందుకండి పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు? ఎందుకండి దేవునికి దూరం అయిపోతారు? ఎందుకు పిల్లల జీవితాలు పాడు చేసుకుంటారు? పాడు చేసుకునే పరిస్థితి ఎందుకండి దుష్ట కార్యాలు? ఇంతవరకు బతికాం, సాధించాం, చాలు. పిల్లల కోసం బ్రతకండి, కుటుంబాల కోసం బ్రతకండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచి పౌరులుగా మారండి. చెడు గర్భము ధరించొద్దండి. చాలామంది నా పిల్లల మాట వింటలేదంటే నీ పిల్లల్ని మాట వినడానికి వాళ్ళు నువ్వు చేసిన పాపాలు నీ పిల్లల మీద దాడి చేస్తున్నాయి, అందుకే నీ పిల్లలు నీ మాట వింటలేదంతే. నువ్వు కన్నాది కొడుకుని కాదు, దుష్కార్యాలు చేసుకున్నావు, దుర్మార్గాలు చేసుకున్నావు, అందువల్ల వాడు నీ మాట వినడు, అంతే, వినడు. అబ్బా చాలా భయంకరంగా ఉన్నాయండి. యెషయా గ్రంథం 59 అధ్యాయం 4 వచనం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 4 వచనం చదవండి. బైబిల్ చక్కగా వివరంగా ఉంటుంది. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకుతాడు? సత్యమును బట్టి ఎవడు వేద్యమాడతాడు? అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. తర్వాత చెడును గర్భము ధరించి పాపము. అబ్బా మళ్ళీ చూడండి, మళ్ళా పాయింట్ మొదలెట్టేశాడు. అంటే వాళ్ళు చెడును గర్భము ధరించి ఏం కన్నారంట? పాపానే కంటున్నారంట. పాము పిల్లలకు అంటది, దాని అమాస వచ్చిందండి ఏం చేద్ది? కళ్ళు కనపాడవు. మళ్ళీ ఆ పిల్లలు ఏం చేద్ది? తినేస్తుంది. మానవ జీవితం. అయ్యా అమ్మా, నువ్వు పిల్లలకు అన్నావు, పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు ఆత్మీయ జీవితంలో స్టడీగా ఉంటే నీ పిల్లలు కూడా స్టడీ అవుతారు. నువ్వు పరలోక రాజ్యం అయితే నీ పిల్లలు కూడా పరలోక రాజ్యం వస్తారు. కానీ నీవు ఆత్మీయ జీవితంలో ఉంటే, నీవు భర్త భార్య యథార్థంగా బతికితే పిల్లలు కూడా యథార్థంగా బ్రతుకుతారండి. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంత ఎదుగుంది. చెడు గర్భము ధరిస్తుందంట. లాస్ట్ మాట చూడండి, చెడు గర్భము ధరించి పాపము కంటుంది. ఫస్ట్లో అంటాడు, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకుతాడు? నీతిమంతుడు పక్షం ఎవడు సాక్ష్యం పలుకుతాడు? చెప్పండి, గమనించండి. సత్యమును బట్టి ఎవడు యజ్జమాడతాడు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని ఏం చేస్తున్నారంట? మోసపు మాటలు పలుకుతున్నారు. మోసం, ఎక్కడ చూసినా మోసం మోసం. అది దేవుని ఎరగనప్పుడు చేశాం, ఇప్పుడు తగదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే దేవుని ఎరగనప్పుడు చేస్తే దానికి క్షమార్పణ ఉంది, కానీ తెలిసి చేస్తే దానికి క్షమార్పణ దొరకదు. చాలా కష్టమండి. అది ఎంత ఘోరమండి. వారు వ్యర్థమైన దాన్నే పనులు చేస్తున్నారు, వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు, వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టుడు దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు అన్న. అంబా ఎంత ఈ ప్రసంగం వింటుంటే చెబుతుంటే భయం వేస్తుంది నాకు. అంటే దుష్ట కార్యాలతో పనులు చేస్తున్నారు, దురాశతో కుటుంబాలు నాశనం చేసుకున్నారు, దుష్ట కార్యాల పనులు చేస్తున్నారు, దుష్ట పనులు చేస్తున్నారు, దుష్టుని గర్భము ధరిస్తున్నారు, పాపముగా అంటున్నారు. పాపానికి శిక్ష అని తెలుసా? పాతాళం. 9:17. దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళముకు. ఎవరికన్నారు? మనందరూ ఎవరికన్నారు? అమ్మా, నా తల్లిదండ్రి ఎవరికన్నా తెలుసా? నన్ను కాదు, నాతో పాటు పాపాను కూడా కన్నారు, పాపాను కూడా మోటేసి పంపించారు. ఈ పాపం నన్ను పట్టుకుంది, నన్ను పట్టుకున్నట్టు నిన్ను పట్టుకుంది, అందరూ పట్టుకుంది. ఈ పాపాన్ని తప్పించడానికి మహనీయుడు పరలోక రాజ్యం వచ్చాడు భూలోకానికి. హల్లెలూయా. ఈ పాపాన్ని తప్పించడానికే, ఈ పాతాళము తప్పించడానికే ప్రభు యేసు పరమను వచ్చాడు. ఆకాశము పట్టలేని దేవుడు కన్య మరియ గర్భాన జన్మించి నిన్ను నన్ను రక్షించడానికి, పాపములో పుట్టిన మనము, పాపంలో పెరిగిన మనము, దురాశలో జీవిస్తున్న మనము, దురాశతో గర్భము ధరించిన మనము, పిల్లల కంటున్న మనము, పాపిష్టి పనులు చేస్తున్న మనము, దుర్మార్గాలు చేస్తున్న మనల్ని రక్షించడానికి మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి అవతరించాడు. ఓ మాట చెప్పి ముగిచ్చేస్తాను, టైం చాలా అయిపోయింది కనుక ముగిచ్చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఉండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకములోకి ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రార్థించెను. అంటే ఏం చేసిందంట? అవమ్మ నువ్వు చేయక్కర్లే, ఆల్రెడీ
అవమాదం చేసిన పాపం అందరి మీద వచ్చేసింది. ఆ పాపం అందరికి ఉండిపోయింది, ఆ దురాశలు అందరికి ఉండిపోయినాయి. అలాగే అవమ్మ గర్భం ఎలా ధరించింది? దురాశతో గర్భము ధరించింది. అమ్మ ఎండార వాక్యం అర్థమవుతుందా? అవమ్మ ఎటకంది? దేవుడు వద్దన్న మాట విని గొప్పదాన్ని అయిపోవాలని, దేవుడంతా అయిపోవాలని ఏం చేసింది? దురాశతో ఏం చేసింది? దురాశ కలిగింది. దేవుడు ఏం చేశాడు? బయటకు తోసేసి మీరిద్దరు కలుస్తారు, మీరిద్దరు ద్వారా పిల్లలు కంటారు అని చెప్పాడు. అందుకనే కయ్యోనికి అంది. కయ్యోను మంచోడా? కయ్యోను మంచోడయ్యాడా? లేడు. కారణం ఏంటి తెలుసా? దురాశ గర్భము ధరించింది అవ్వమ్మకి. పాపముకి అంది, కయ్యోనికి అంది. ఆ కయ్యోను ద్వారా మనం అందరం వచ్చాం. కయ్యోను ద్వారా మనం అందరం వచ్చాం. చేతు ద్వారా మనం అందరం వచ్చాం. ఇలా చెప్పాల్సి వస్తే ప్రజలందరూ కూడా అవమ్మ చేసిన పాపం ఈనాడు అందరూ చేస్తున్నారు. అవమ్మకున్న దురాశ అందరికీ ఉంది. అందరూ అవమ్మకున్న ఆదాముకున్న దురాశలు ఎందరికీ ఉన్నాయి. ఈనాడు కాలంలో ఉచితంగా రావాలి, ఊరికే లాగేయాలి, ఊరికే దోసుకోవాలి, కుప్పలు కుప్పలు కూర్చుకోవాలి, అంతా పోగు పెట్టుకోవాలి. ఏం పోగు పెట్టుకుంటాం? ఒక రోజున పోగులన్నీ ఓడదీసేస్తాడు ఆయన. ఏం పోగు పెట్టుకుంటాం? దురాశ కాదు, కష్టపడు, సంపాదించో, దేవుడికి ఇచ్చే దేవుడికి నువ్వు దాచుకో, సంపాదించుకో, బేళ్ళగట్టు, తప్పులేదు. కానీ పొరుగు వారి సొమ్ము కోసం ఆశ పడకూడదు. ఇతరుల సొమ్ము కోసం ఆశ పడకూడదు. ఇక్కడ అంటాడు చూడండి, 12:13 చదువుదామా? ఎట్లా ఉందో చూద్దామా? వద్దులేమ్మా సార్లే. ఇక్కడ అంటాడు, ఒక మనుషుని ద్వారా ఎలాగ పాపం ప్రాప్తించనో అలాగే ఒక మనిషి అంటే ఒక మానవ అవతరించిన యేసు ద్వారా అంటాడు. మొదటి ఆదాము పాపం చేసి అందరికి వచ్చింది. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ కడపటి ఆదాముగా వచ్చి నీ కోసం నా కోసం శ్రమ అనుభవించాడు. చూసారా, మనందరూ తల్లిదండ్రులు మనము ఏం చేసామంటే ఎలా ధరించాం పిల్లల్ని? మర్చిపోయారా? మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, కపటం, ప్రసవేదన, పాపం వలన ఏంటి? పాపం కనుటకు ఏం చేశారు? ప్రసవేదన. ఎవరు పడ్డారు? వాళ్ళు అవమ్మ. అవునా కదా? అవమ్మ కాదు, ఈ లోకంలో ప్రతి మనిషి పాపము కనుటకు ఏం కన్నారు వీళ్ళు? పిల్లలతో పాటు ఎవరిని కంటున్నారు వీళ్ళు? పాపాన్ని కూడా కంటున్నారు. ఇంకో మాట చెప్పాల్సి వస్తే అసలు మాయ ఎట్ట తయారైంది కడుపులో అంటే, ఆ పిల్లోడికి మాయకి లింక్ ఉంటుంది మధ్యలో, పేగు. అదే యెహెజ్కేలు గ్రంథంలో 16 అధ్యాయం చెప్పాడు. ఇప్పుడు చదవలేను కానీ టైం చాలదు. 16 అధ్యాయంలో చెప్పాడు, పిల్లోడికి నువ్వు మాయకి పేగు ఏముంటుందమ్మా? ఏముంటుంది? పేగు ఉంటుంది మధ్యలో. అవునే కదా? ఆ పేగు కట్ చేతి ఏమవుద్ది? ముడేకోకుండా కట్ చేతి ఏమవుద్ది? చెప్పరా? మేము మంత్రసాలను కాదనుకుంటున్నారా? ముడేకోకుండా కట్ చేస్తే ప్రాణం వెళ్ళిపోతుంది దాంట్లోంచి. అప్పుడేం మంత్రదానం ఏం చేద్దంటే ఆ పేగురు ముడేసి కట్ చేద్ది. అంటే ఈ పేగుకి మనిషికి మాయకి లింక్ ఉంది. అంటే మనిషి పుడుతూ మాయతో కూడా పుట్టాడు. మనిషి పుడుతూ ఏం పుట్టాడు? మాయతో కూడా పుట్టాడు. అందుకంటాడు, నీ నాభి స్తోత్రములు కోయబడలేదు అంటాడు యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం చదువుకోండి. నీ జన విధానం చూడగా నువ్వు పుట్టినాటి వలె నీ నాభి స్తోత్రములు కోయబడలేదు. నాభి స్తోత్రములు అంటే ఏంటి? నీతో పాటు ఒక మాయ పుట్టింది. ఆ మాయకి నీకు లింక్ ఉంది కడుపులోనే. ఆ మాయ ఇప్పటికి పోవట్లా నీకు. ఆ మాయ అలాగే ఉండిపోతుంది. అది కట్ చేసిన మంత్రసాన్ని కట్ చేసింది కానీ ఆ మాయ మాత్రం నీలోంచి మాలోంచి పోవట్లేదు. మాయ అట్లా ఉండిపోతుంది. మాయ బతుకు, మాయ జీవితం అంటే మాయ లింకు. మాయలోంచి ఇటు ఇట్టించట్టు అట్టించిట్టు. ఒకసారి ఇవి చెప్పాల్సి తప్పనిసరిగా సిగ్గైనా పర్లేదు. చారమ్మ పుట్టేటప్పుడు అక్కడ మంత్రసాని లేడు. మా పెదనాన్న అబ్బాయిలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, అన్నయ్య మమ్మల్ని కొడుతున్నారు, కొంచెం సహాయపడి. అప్పుడు మనం అంతా ఫైటర్గా వెళ్ళాము, ఏదో 15 రోజులు ఉన్నామని. 4 రోజుల టైం ఉందని ముందే పుట్టేసిందామా చారమ్మ. పుట్టేసేప్పుడు అక్కడ మంత్రసాని లేడు. చాలా తెప్పలు ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదు. ఆ మంత్రసాన్ని తీసుకురావాలంటే 2 కిలోమీటర్లు. ఆమె వచ్చేపాటికి చాలా టైం పెట్టేసింది. మేమే కట్ చేసి ముడేసి కట్ చేశా. నేనే వాస్తవం చెబుతున్నాగా. ముడేసి కట్ చేశా. మంత్రసాని అంది, నీకు ఎట్ట తెలిసాయా అంది. ఏమో చేశా అంతే. ఎందుకంటే ఈ మాయకి ఈ యొక్క మనిషికి లింక్ ఉంటుంది, దానికి పేగు అడ్డం ఉంటుంది. దాన్ని కట్ చేసేయాలి. నీ మాయ బ్రతుకు కట్ అయిపోవాలి. కట్ అవనంత కాలం కూడా ప్రమాదకరమే. ఇక్కడ చూడండి, దురాశ ఏం చేస్తుంది తెలుసా? పాపము కనుటకు ఏం చేస్తాం? ప్రసవేదన
పడుతుంది. అవ్వమ్మ ప్రసవేదన పడింది, ఈనాడు కూడా పాపం కంటానికి. పాపం కంటమేంటి? పాపము చేస్తూ కంటున్నారు కనుక పాపం కంటున్నారు అంతే. మనుషులు కంటున్నారు కానీ పాపం చేస్తూ కంటున్నారు కనుక ఏంటంటారు వీళ్ళు? మనుషులతో పాటు ఏంటంటారు? పాపాన్ని కూడా కంటున్నారు. ఇది మాట మనం నేర్చుకోవాల్సింది. పాపాన్ని కూడా కంటున్నారు. అందుకంటాడు దుష్కార్యములు గర్భము ధరిస్తున్నారు. ఏం కార్యాలు? ఈ దుష్కార్యాలు అంటే అతిమించిన దుష్కార్యాలు, పనికిమాలిన పనులు, పనికిమాలిన అలవాట్లు, పనికిమాలిన దుష్కార్యాలు, దుర్మార్గత పని. ఏది చేయొద్దంటే అదే చేస్తాడు. పాము మట్టి తింటుంది, మన్ను తింటావంటే వీళ్ళ కూడా ఒక్కోసారి మన్ను తింటారు. ఓ అమ్మాయి నేను కొరుకుతుంటే చూసా, కరకర 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 కొరుకుతుంది. ఏంటిదమ్మా నువ్వు తినేది అని అడిగా. చెప్పకూడదు అయ్యారు, చెప్పకూడదు అయ్యారు అంటుంది. అంటే నా రాగి ఏముంటుందండి, రాగిడి మట్టిని ఏపుకొని తింటుందండి. ఏపుకొని తింటుంటే ఏంటమ్మా తింటున్నదండి అంటే ఏం లేదండి చెప్పకూడదండి. ఏమైందమ్మా నాకు గురించి పెట్టచ్చుగా, నాకు మీరు తినేది కాదండి. ఏంటిదమ్మా? మట్టి ఏపుకొని తింటుంది. ఓ మట్టియా? ఏమ్మా నీకు డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ తినాలనిపిస్తుంది. ఏ తినాలనిపిస్తుంది? మట్టి తినాలనిపిస్తుంది. పాము కడుతుందని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళే పాలు పోయాలనిపిస్తుంది. ఓసారి ఇద్దరు ఆడవాళ్ళు పాలు తీసుకొని గుడ్లు ఇది కూడా ఆగిపోయిందిలే, టైం అయిపోయిందని పొట్టాడికి వెళ్తా ఉంటుంటే ఇద్దరు మగవాళ్ళు కర్రలుచుకొని వెళ్తున్నారంట. ఇదేంటి అయ్యాల పొట్టలో పాలు పోతాకి వెళ్తుంటే మీరు కర్రలుచుకు వెళ్తున్నారంటే, అది మర్యాదగా గుడ్లు దీన్ని పాలు తాగితే వచ్చేస్తాం. అది మర్యాద తప్పిందనుకో మేము కూడా మర్యాద తప్పేస్తాం. ఎందుకనంటే ముందు మా భార్యలను కాపాడుకోవాలిగా. అందువల్ల ఎందుకు దాని దగ్గరికి వెళ్తాం? ఎందుకు పొట్టలో పాలు పోయటం? ఎందుకు దాంతో కరిపించుకోవటం? ఎందుకు? మానవ జీవితం ఏంటంటే ఎందుకు ఈ పొట్ట మీద ధ్యాస తెలుసా? మీకు తెలుసా? బైబిల్లో ఉంది రహస్యం. దేవుడు అవ్వమ్మంట దేవుని మాట కంటే సర్పం మాటే ఎందు. ఆ మాట వినటం ద్వారా అవ్వమ్మలో ఉన్న ఆ యొక్క బీజం, ఆ ఆలోచన ప్రతి స్త్రీలో కూడా ఉండిపోయింది. అది కడుతుందని తెలిసి కూడా దాని దగ్గరికి వెళ్తుంది. ఈ మధ్యలో ఒక అమ్మాయి పావుని పెళ్లి చేసుకుందంట. ఎక్కడో మన ఫేస్బుక్లో పెట్టారు. సర్పాన్ని పెళ్లి చేసుకొని సర్పంతో కాపురం చేస్తుందంట. ఇది ఎక్కడ ఘోరం అండి? నాకు అర్థం కాదు. సరే దౌర్భాగ్య పనులు వదిలేసేయండి. ఇక్కడ ఏంటంటే పాపం కనుటకు ప్రసవేదన పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వారు దుష్టకార్యములు గర్భము ధరించారు. దుష్టకార్యాలు అందరికీ ఉన్నాయండి, దుర్మార్గ పనులు అందరికీ ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన మన అపరాధముల చేత మనం దుష్కార్యములతో పిల్లలను కన్నారు, అందరికీ అన్నారు. నేను కూడా అలాగే. ఈ దుష్కార్యాలకి శిక్ష అని తెలుసా? మరణ శిక్ష. అగ్ని ఆరదు, పొరుగు సావదు. అలాంటి మరణ శిక్ష నుండి తప్పించడానికి దుష్కార్యములు లేకుండా పుట్టాడు ఒక మహనీయుడు. ఆయనే ప్రభు అయిన యేసు. మరియమ్మ అట్ట కందా? మరియమ్మ దుష్కార్యాలతో కందా? దుష్ట ఆలోచనతో కందా? ఎలా కంది చెప్పాలి. మరియమ్మ ఎట్ట కంది? దయాపాత్రురాలా నీకు శుభం అనగా, శుభవచనం ఏంటి అంటే నీకు కుమారుడు పుడతాడు. ఎట్లా పుడతాడు అంటే నాకు పెళ్లి కాలేదు కదా, పురుషుని ఎరగందాను కదా, కుమారుడు ఎలా పుడతాడని ప్రశ్న అడిగితే దేవదూత చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. అంటే మనం పుట్టినప్పుడు ఆవరించాడా? చెప్పండమ్మా, మనం పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆవరించాడు మన అమ్మని ఆవరించాలా? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి, ఇక్కడి నుంచి పుట్టే వాళ్ళందరూ పరిశుద్ధులే. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు కానీ పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మను అభిషేకంతో ఉన్నారనుకోండి, ఇప్పుడు నుంచి మీరు ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీ పిల్లలు పుడితే వాళ్ళు పరిశుద్ధులుగా పుడతారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. వాళ్ళు ఎందుకని తెలిసే నువ్వు దుష్కార్యాలు వదిలిపెట్టావు కనుక మంచి కార్యాలతో పిల్లలను కంటున్నావు. దేవునికి స్తోత్రం. అవునా కదా? అది కదా ఇక్కడ దుష్టకార్యాలు. ఆ యేసు ప్రభు కూడా మనకులాగా పుట్టే లెక్కలైతే యేసు ప్రభు నమ్మాల్సిన పని మనకు లేదు. ఆయన పుట్టిన ఒక ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధాత్ముడు దిగాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మరియమ్మని పరిశుద్ధపరిచాడు. పుట్టుబోయే శిశువు పరిశుద్ధులై వచ్చాడు, పాపుల కోసం ప్రాణం అర్పించాడు. మనందరినీ కూడా దురాస్తోనూ దుష్టకార్యాలతోనే కన్నారు అమ్మలో. మన అమ్మలో మన నాన్నలు ఎట్టగన్నారంటే దుష్టకార్యాలు వ్యసనంతో కన్నారు. యేసు ప్రభు వ్యసనంతో పుట్టినవాడు కాదు.
ఓ మాట చెప్పాలి, తెలుగు పచ్చి తెలుగులో చెప్పాల్సి వస్తుంది. నాకు పచ్చి తెలుగు వచ్చు, పచ్చి తెలుగు వచ్చు. ఏం తెలుసా, ఈనాడు పిల్లలు కనేది వారి యొక్క కోరికలు తీర్చుకున్నాక పిల్లలు అంటారు. కానీ యేసయ్య పుట్టింది కోరికలు తీర్చుకున్నాక పుట్ల. అవునా కదా? మరియమ్మ అలా పుట్టిందా? ఆమె కోరికలు తీర్చుకుందా? అవునా చెప్పండి. ఆమె కన్యక కాదా చెప్పండి? కన్యక, కన్యక. ఆమె కన్యక. ఆమె కన్యక పుట్టాడు కనుక పరిశుద్ధుడు అయ్యాడు. కన్యక పుట్టలేదు కనుక మనం పాపాత్మ అయ్యాం. మనలో పాపిష్ట పనులు ఉన్నాయి, మనలో దుర్మార్గత పని ఉంది, మన దుష్ట కార్యాలు ఉన్నాయి, దుష్ట పనులు ఉన్నాయి. అవునా కాదా? నేను చెప్పేది తప్ప? చెప్పండి, ఎవరైనా తప్పండి మీరు చెప్పేది. నేను చేతి పైకెత్తాను. తప్ప? మనము కనేది ఖచ్చితంగా మనం చేసే పనులన్నీ దుర్మార్గ పనులే, మనం చేసేవన్నీ దుష్ట కార్యాలే, మన ఆడేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ మోసాలే, అక్రమాలే, అన్యాయాలే, లంచాలే, మోసాలే, దగాలే. ఎక్కడుంది? ఎవరికుంది నీతి? చెప్పే నాకుందా? లేదు. ఇప్పుడు దేవుడు నీతిమంతుడిగా ఇప్పుడు చేశాడు కానీ అంత ముందు ఉందా? లేదు. నాలో కూడా నీతి లేదు. దేవుడు నన్ను కూడా ఏం చేశాడు చెప్పండి? మంచివాడిగా చేశాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఆ దుష్ట కార్యాల నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? దూరం చేశాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలా కనాలి పిల్లల్ని? మళ్ళీ పాశ్రం కనమండి అందో ఆపరేషన్ అయిపోయాయి. పిల్లల్ని ఎలా కనాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మేము పిల్లలు కనాలి, ఎలా కనాలి? మిమ్మల్నేనండి. పిల్లలంటే కష్టపడి ఆత్మ సంపాదించి మిమ్మల్ని కనాలి. మీరు పిల్లలు మళ్ళీ అది కన్నీళ్లు కార్చి ఆత్మతో నింపబడి మిమ్మల్ని కనాలి. ఒక మనిషిని కనాలంటే ఎంత కష్టం అనుకున్నారు? కనాలి. కంటమంటే ఆత్మను సంపాదించాలి. అది ఎలా సంపాదించాలంటే నేను దేవుని మాట వింటే, దేవుని వాక్యం జీవిస్తే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తే నేను కొన్ని మంది పిల్లల్ని కంటాం. మళ్ళా ఏ పిల్లల్ని కంటాం? ఆత్మానుసారమైన పిల్లల్ని కంటాం. వాళ్ళు పరిశుద్ధ రాజ్యానికి నడిపిస్తాం, పరిశుద్ధ ఆత్మతో నడిపిస్తాం. మనందరం కూడా అవమ్మ చేసిన దుష్ట కార్యాల నుండి దేవుడే మనల్ని ఏరు చేశాడు, మనల్ని పవిత్రపరిచాడు. మనం ఇప్పుడుకైనా జాగ్రత్త పడి దుష్ట కార్యాలను దూరమై పరిశుద్ధులుగా నిలబడితే పరలోక రాజ్యం వెళతాం. రాకపోతే దేవుని కళ్ళు కప్పుదాం అనుకుంటే మోసపోయేది మనమే కానీ ఆయన మాత్రం కాదు. ఎవరు ఒళ్ళో నొప్పులు పోసుకుంటే చెప్పండి, ఎవరు ఒళ్ళో నొప్పులు పోసుకుంటే వాడికే కాలుతాయి అంట. ఇంతేరులో ఒకడు పాపం పల్లికారుల కుటుంబం, ఆడి పెళ్ళాం మీద భార్య మీద అనుమానం అంట. అనుమానం అయితే ఏం చేశాడు? ఈ మధ్య ఒకసారి చూపిస్తా తీసుకెళ్ళాడు నన్ను. నాకు మైండ్ పోయింది. ఆడి అనుమానం ఏం చేశాడంటే పెళ్ళాన్ని కొట్టి 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 కిరసన కూర్చున్నాడు, కిరసన పోసుకొని అంటించుకున్నాడు. కూర్చొని కిరసన పోసుకొని అంటించుకున్నాడు. ఇక అనుమానం పడే పని లేకుండా పోయింది ఆడికి. ఏం చెప్పాలంటే అనుమానం పడే పని లేకుండా పోయింది ఆడికి. ఇక అందుకంటే కాలిపోయింది వాళ్ళు, ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మన జీవితాల్లో దురాశ చాలా ప్రమాదకరమైంది. దురాశ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ యేసయ్యే మనకి ఆశ కలిగి యేసయ్య ద్వారా మనం ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్టు మనం వినాలి. దురాశకి దూరం అవ్వాలి. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. లేని దాన్ని ఉన్నదాన్ని పారేసుకోవద్దు, లేని దానికోసం ఎదురు చూడొద్దు. విన్నారమ్మా? ఉన్నదాన్ని పారేసుకోవద్దు, లేని దానికోసం ఎదురు చూడొద్దు. ఉన్న దాంట్లో తృప్తి పడదాం, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం, దేవుని రాజ్యంలో వారసులు అవుదాం. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చాలా టైం అయిపోయింది. మరి బలి ఆరాధనలో రెడీగా ఉండండి. అందరూ రెడీగా ఉండండి. ప్రార్థన చేసేసారు కనుక రెడీగా ఉండండి. చాలా టైం అయిపోయింది. చూడయ్యా, టైం కోసం చూడబోకండి.